ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మేషరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా మేషరాశి వారికి ఈ నెలంతా కూడా కుజ, గురు, రవిగ్రహాలు చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ప్రధానంగా ఈ నెలాఖరు వరకు కూడా రాస్యాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ధనస్థాన సంచారం జరుగుతుంది. ఇది ఒక విధంగా వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా విద్యార్థులకి మంచి హాస్టల్లో చేరడం కానీ, మంచి కాలేజీలో చేరడం కానీ అవకాశం ఉంటుంది. సో విజయ అవకాశాలు ఎక్కువగా 3వ స్థానంలో రవి వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రవి 3వ స్థానంలో సంచరించడం అన్నది ఈ జూలై నెల 15వ తారీఖు వరకు 3వ స్థానంలో రవి ఉండడం వల్ల మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక రిటర్న్ ఎగ్జామ్స్ రాసినా, ఒక కొత్త ప్రయత్నం చేసినా అది 100% మీరు స్వయం కృషితోనే సక్సెస్ కావడం జరుగుతుంటుంది. మీరు చేసే ప్రయత్నానికి చాలా వరకు మీ యొక్క తండ్రి గారి సహకారం కానీ, పెద్దవారి సహకారం కానీ, గురువుల సహకారం కానీ లభించడం జరుగుతుంది. అంటే ఏదన్నా 3వ స్థానంలో రవి మీకు విజయ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. అదే రవి మళ్ళీ మీకు ఈ జూన్ 15వ తారీఖు తర్వాత 4థ స్థానంలోకి రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి గురువుతో కలిసి ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడుతుందన్నమాట. పంచమ భాగ్యాధిపతుల కలయిక 4థ స్థానంలో ఏర్పడడం వల్ల ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఒక అదృష్ట యోగం లాంటిది ఏర్పడడం జరుగుతుంది. దాంతో రవి ఇంచుమించుగా ఎవరైతే మీ యొక్క సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో, లేదంటే సంతాన విషయంలో శుభవార్తలు వినడం జరుగుతుంది. పిల్లలకి మీ సంతానానికి అయినా విదేశ ప్రయత్నం ఫలించడం కానీ, వారికి మంచి కాలేజీలో సీట్ రావడం కానీ, మీ మనసులో ఏదైనా కోరిక ఉన్నప్పుడు, ఏదైనా చేద్దామనే సంకల్పం ఉన్నప్పుడు అది కంపల్సరీగా నెరవేరుతుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి, విద్వత్తుకి తగిన గుర్తింపు ఈ సమయంలో 100కి 100 రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక మంచి కోణాధిపతి కేంద్రంలోకి వచ్చినా, కేంద్రాధిపతి కోణంలోకి వచ్చినా ఆ గ్రహ కారకత్వాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ప్రధానంగా మీకు పంచమాధిపతిగా ఉన్నటువంటి వాడు రవి, అంటే సంతానకారకుడు. అలాగే సహజ సంతానకారకుడు గురువు. ఈ 2 గ్రహాలు కేంద్రంలోకి వెళ్ళడం, గురువు ఉచ్చులో ఉండడం, ఇదంతా కూడా మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లల కొరకు మీరు ఏదో ఒక స్థిరాస్తి కొనడం కానీ, వారికి కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ, లేదంటే వాళ్ళ కాలేజీలో చేరడానికి కొంత ధనాన్ని వెచ్చించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా మీకు మిగతా విషయాలు పరిశీలించినప్పుడు వ్యయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కొంతవరకు ఏలినాటి శని అన్నది మీ జీవితంలో ప్రస్తుతం నట్టం వల్ల నెమ్మదిగా మీ యొక్క ఆర్థిక నిల్వలు తగ్గుతూ ఉంటాయి. కొన్ని అనవసర వస్తువులు కొనడం వల్ల కానీ, ఎవరికన్నా ధనం అప్పు ఇవ్వడం వల్ల కానీ, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కానీ కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో మీరు ఎవరికన్నా డబ్బు అప్పుగా ఇవ్వడం కానీ, అలాగే ఫేక్గా ఉన్నటువంటి అధిక వడ్డీకి ఆశపడో, ఎక్కువ ఆదాయం వస్తుందనో ఇతర షేర్ల మీద వాటి మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా మీరు ఫిక్స్డ్గా ఉన్నటువంటి ఏదో స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టుకోవాలి తప్ప అన్నెసరీ ఖర్చుల వల్ల అవసర సమయంలో ధనంకి ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. కాబట్టి అయినప్పటికీ కూడా గతంలో కన్నా కొంత బెటర్ అయింది. అంటే 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడి మీద గురువు యొక్క దృష్టి పడుతుంది వ్యయాధిపతిగా. దాని కారణం వల్ల ఖర్చులు కొంతవరకు కంట్రోల్ అవుతాయి. చాలా వరకు మంచివారి అడ్వైస్తో మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ సమయంలో మీ యొక్క సొంత తెలివితేటల కన్నా ఇతరుల సలహాలు తీసుకొని ఇన్వెస్ట్ చేయడం అన్నది మంచిది. అంటే గతంలో మీరు పోగొట్టుకున్న ధనం కానీ, భూములు స్థిరాస్తులు అమ్మడం వల్ల కానీ, ఎవరికైనా గతంలో మీరు రుణం ఇచ్చి ఆ ధనం తిరిగి రావడంలో ఈ చిట్ ఫండ్స్, ఇన్సూరెన్స్ వగైరా ఒక ఆకస్మిక ధనం లాంటిది, మీది కాని ధనం లాంటిది సడన్గా ఈ నెలలో మీకు వచ్చే అవకాశం ఉంది. ఇది స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలించే సమయం. మీరు స్వయం కృషితో ఎవరు సహకారం లేకుండా ధనం సంపాదించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. అంటే నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. స్వతంత్ర వృత్తిలో ఉన్నవాళ్ళు కూడా వారి యొక్క శక్తి సామర్థ్యాలతో ధన సంపాదన చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మరి స్కాలర్షిప్ రావడం కానీ, క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం రావడం కానీ, వారు కోరుకున్న కాలేజీలో సీట్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో సంపాదన నిమిత్తం, ఉపాధి అవకాశాల కోసం కుటుంబాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది.
అలాగే చాలా కాలంగా మీ కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతుంది. కుటుంబం మీద ఆధిపత్యం చెలాయిస్తారు. కుటుంబ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నంలో మీ చేయి పైనే ఉంటుంది. మొత్తం మీద కుటుంబ బాధ్యతలను స్వీకరిస్తారు. కుటుంబ సమస్యల్ని పరిష్కరించడం జరుగుతుంది. అలాగే మరి ఈ కుజుడు కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబంలో ఒకరికి ధన సంపాదన పెరుగుతుంది. అలాగే ఈ ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థానాన్ని వీక్షించడం వల్ల మరి అనారోగ్యపరంగా ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎదుర్కొంటున్నారో వారు సడన్గా ఏదన్నా వైద్యం చేయించుకోవడం కానీ ఆపరేషన్ లాంటివి జరగడం కానీ జరిగే అవకాశం ఉంది. అది మీకు మంచికి చేస్తుంది తప్ప ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ప్రధానంగా కుజుడు ఈ నెలంతా కూడా మీకు సహకరించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా శుక్రగ్రహం ప్రస్తుతం శుక్రగ్రహం మీకు తృతీయ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా మీకు ఈ నెలాఖరు వరకు కూడా శుక్రుడు 3వ స్థానంలో సంచరిస్తుంటాడు. అంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఎక్కువగా కొత్త వాళ్ళతో పరిచయం ఏర్పడుతుంది. కొత్తగా మిత్రులు మంచి స్థాయిలో ఉన్నటువంటి మిత్రులు ఏర్పడతారు. ప్రధానంగా మీకు వివాహపరంగా వివాహ సంబంధాలు ఎదురు చూస్తున్న వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి 100% మీకు అనుకూలమైనటువంటి దగ్గరలో ఉన్నటువంటి వివాహ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా 4వ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహం గురువుతో కలిసి ఉండడం వలన నూతన వాహన కొనుక్కునే ప్రయత్నం కానీ ఏదైనా గృహప్రవేశం లాంటివి చేయడం కానీ గృహానికి కావాల్సినటువంటి అందమైన వస్తువులు ఫర్నిచర్ వగైరా వగైరా సమకూర్చుకునే అవకాశం ఉంది. బట్ ఏదైనా భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు చతుర్థ స్థానంలో సంచరిస్తూ శుక్రగ్రహంతో కలిసి ఉండడం వలన కంపల్సరీగా మీరు ఏదైనా ఒక నూతన భవనాన్ని కానీ గృహాన్ని కానీ కొనుగోలు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఏదో ఒక శుభకార్యంలో మీరు బంధుమిత్రులతో కలిసి పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇంకా యాస్టీజ్గా లాభస్థానంలో ఉన్నటువంటి రాహు చాలా పెద్దవారితో పరిచయం ఏర్పడుతుంది. విదేశ సంస్థలు కానీ విదేశ బ్యాంకులు కానీ మీకు సహకరించడం జరుగుతుంది. లేదా విదేశంలో ఉన్నటువంటి మిత్రులు మీకు చాలా వరకు సహకరించి మీ అభివృద్ధికి కారణం అవడం కానీ మీతో కలిసి పనిచేయడానికి వాళ్ళు ఉత్సాహం చూపడం కానీ జరుగుతుంది. బట్ ఏదైనా మీరు వాటిని ఉపయోగించుకోవడం వల్ల అది మీకు మంచే తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు. ఓవరాల్గా జాతక పరిశీలనలో పంచమంలో ఉన్నటువంటి కేతువే మీకు కొన్ని సందర్భాల్లో ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషను అటువంటి వాటిలో ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి ఈ ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో షేర్ మార్కెట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఓవరాల్గా జాతక పరిశీలనలో గురుగ్రహం శుక్రగ్రహం గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. ప్రస్తుతం బుధుడు మీకు చతుర్థ స్థానంలో సంచరిస్తూ గురువుతో కలిసి ఉండడం వల్ల విద్యార్థులకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా అది 100% మీకు సక్సెస్ రావడం జరుగుతుంది. ఇదే బుధుడు మీకు ప్రస్తుతం వక్రగమనంలో ఉండడం వల్ల కొంతవరకు ఒక ప్రయత్నాన్ని 2 సార్లు ప్రయత్నం చేయడం వల్ల ఆ విజయం రావడం జరుగుతుంటుంది. బుధుడు జూలై 7వ తారీఖున వక్రగమనంలో తిరిగి మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి రవితో కలిసి సుమారుగా ఒక వారం రోజులు ఏర్పడిన బుధాదిత్య యోగం ఇది వ్యాపారస్తులకి విద్యార్థులకి చాలా నైపుణ్యాన్ని పెంచి వారికి కొన్ని కొత్త అవకాశాలు రావడం అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా ఈ మేషరాశి వారికి ఈ నెలంతా కూడా అభివృద్ధికరంగానే ఉన్నది. వృషభ రాశి వారికి ఈ నెలలో ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి రవి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు ఈ 2 కారణాల వల్ల మీకు ప్రభుత్వ పరంగా మీకు ఆదాయం లభించే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. మీరు ఏదన్నా ఒక ప్రభుత్వ పదవికి ఆశిస్తుంటే ఆ ప్రభుత్వ పదవి మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి వారసత్వంగా ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోనో లేదంటే ఏదైనా రాజకీయ పదవో వాళ్ళకి పెద్దవారి ద్వారా రావడం జరుగుతుంటుంది. అటువంటిది ఏదన్నా మీకు రావాల్సి ఉంటే ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల ఆ ప్రభుత్వ పదవి మీకు రావడం జరుగుతుంది. దీనికి సమర్థిస్తూ ధనస్థానంలో ఉన్నటువంటి రవి అంటే ప్రభుత్వ ధనం మీరు ఎంజాయ్ చేసే అవకాశం రావడం జరిగింది. కుటుంబంలో ఉన్నటువంటి సేవింగ్స్ చాలా వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అంటే ఏదో ఒక ఆడంబరం కోసం ఏదో ఫంక్షను లేదంటే ఏదైనా కొనడం వల్ల టోటల్గా మీ యొక్క నిల్వలు చాలా వరకు తగ్గిపోయి మనీ టైటు చాలా వరకు ఏర్పడే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా మనకి రాష్ట్రాధిపతి శుక్రుడు తృతీయ స్థాన సంచారం అనేది కొన్ని కొత్త పరిచయాలు మీకు ఏర్పడడం జరుగుతుంది. విద్యార్థులకి ఒక మంచి గురువు లభించడం వల్ల మంచి అడ్వైజర్ లభించడం వల్ల వాళ్ళ జీవితం మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా
ఈ సినిమా రంగంలో ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా స్త్రీలకి సినిమా రంగంలో కానీ టీవీ మీడియా రంగంలో మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్‌కు తగిన గుర్తింపు రావడం, ఒక డైరెక్టరో, ఒక నిర్మాతో మిమ్మల్ని మంచి పోర్షన్‌లు ఇవ్వడం వల్ల, మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయడం వల్ల మీ యొక్క టాలెంట్ కూడా పెరిగే అవకాశం ఉంది. అటు మీరు సినిమా రంగంలో ఏ రంగంలో ఉన్నా, అటు మ్యూజిక్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, ఎందులో ఉన్నా సరే బ్రహ్మాండంగా మీకు గుర్తింపు రావడం జరుగుతుంది. కొన్ని కొత్త అవకాశాలు కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మనకి ఆర్థిక పరంగా ఉన్నటువంటి చికాకుల్లో చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే వచ్చిన ధనాన్ని చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనకి ఈ చతుర్థంలో ఉన్నటువంటి కేతువు, రాశిలో ఉన్నటువంటి కుజుడు, లాభంలో ఉన్నటువంటి శని, ఈ సమయంలో మీరు ఏదైనా కొంత కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా, కొత్తగా గృహప్రవేశం చేయాలన్నా కంప్లీట్గా మీకు మీ ఆశయం నెరవేరే అవకాశం ఉంది. దానికి వ్యయ స్థానంలో అంటే చతుర్థానికి వ్యయ స్థానం 3వ స్థానంలో ఈ శుభగ్రహాల సంచారం చాలా వరకు మీకు కొత్త విషయాల కంటే చతుర్థ భావం మీద ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అది విద్య కొరకు కావచ్చు, లేదంటే మామూలుగా ఏదైనా స్థిరాస్తి కొనడానికి కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, మొత్తం మీద సంతోషకరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ కుటుంబంలో మీకు కానీ, మీలో కుటుంబంలో ఒకరికి కానీ ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రభుత్వ పథకం కానీ రావడం జరుగుతూ ఉంటుంది. కుటుంబం యొక్క హోదా, గౌరవం అన్నది ఈ సందర్భంలో మీకు పెరగడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం రాశి యందు సంచరిస్తున్నటువంటి కుజ భగవానుడు మీలో చాలా ధైర్యాన్ని పెంచడం జరుగుతుంది. ఎంత గొప్ప అవకాశాన్నైనా మీరు చాలా సులువుగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఎంత గొప్పవారినైనా ఎదిరించి మీ పనులు సాధించుకునే ప్రయత్నం జరుగుతుంటుంది. అనారోగ్యపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే భూములు, స్థిరాస్తుల మీద ఉన్నటువంటి వ్యవహారాలు, ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవి చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి భూమి మీరు స్వాధీనం చేసుకోవడం కానీ, లేదంటే కొత్తగా ఏదైనా భూమి కొనడం ద్వారా మీకు కొంత స్థిరాస్తి భూమి రూపంలో పెరిగే అవకాశం ఉన్నది. ఇది స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. గతంలో మీరు ప్రారంభించి ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఈ సమయంలో పునఃప్రారంభం అవడం జరుగుతుంటుంది. దానికి మీకు ఎవరో ఒకరు సహకరించి మీకు సహకారంగా ఉంటూ ఆ పనులు అన్నది పూర్తి చేయడం జరుగుతుంది. టోటల్గా మీకు మీ యొక్క వ్యాపార వ్యవహారాలు మీ కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. అలాగే మీరు ఏదన్నా ఏ వృత్తిలో ఉన్నా కూడా వృత్తిపరంగా మీరు చాలా వేగంగా మీ యొక్క టార్గెట్ని పూర్తి చేయడంలో చాలా సక్సెస్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. వివాహపరంగా కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కొంతవరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే మీ జీవిత భాగస్వామి మీ కంట్రోల్లోకి రావడం కానీ, మీరు చెప్పినట్టు వినడం కానీ జరిగే అవకాశం ఉంది. మీరు కోరుకున్న విధంగా మీ జీవిత భాగస్వామి మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ గోచారీత్యా కానీ రాస్యాధిపతిగా ఉన్నటువంటి గ్రహం సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడు జీవిత భాగస్వామి యొక్క కంట్రోల్లో ఉండడం జరుగుతుంటుంది. అదే సప్తమాధిపతి రాశిలోకి వచ్చినప్పుడు జీవిత భాగస్వామి జాతకుడు కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సప్తమాధిపతి కుజుడు రాశిలో ప్రవేశించడం వల్ల జాతకుడికి పార్ట్నర్స్ కానీ, భార్య లేదా భర్త కానీ మీ యొక్క కంట్రోల్లోకి వచ్చి మీరు చెప్పిన విధంగా నడుచుకోవడం జరుగుతుంటుంది. ఇక ప్రధానంగా రవి ధనస్థానంలో ఉన్నప్పుడు మీ వాక్లో కమాండింగ్ ఉంటుంది. ఏ విషయానైనా చాలా ధైర్యంగా చెప్పడం జరుగుతుంటుంది. అయితే ఈ విషయంలో కొంతమందికి మనస్తాపం చెందడం కానీ, బంధువులు కొంతవరకు మీ యొక్క స్ట్రేట్ ఫార్వర్డ్ నేచర్ వాళ్ళు ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సంచరిస్తున్నటువంటి బుధుడు తిరిగి మీకు ఈ జూలై 7వ తారీఖున ధనస్థానంలో ప్రవేశించబోతున్నాడు. ఇది కంప్లీట్గా మీకు మీ కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి కలవడం జరుగుతుంటుంది. లేదా చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ సంతానమో, విదేశంలో ఉన్నటువంటి మీ బంధువులో తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం లాంటిది జరగడం వల్ల బంధువులంతా కూడా కలుసుకోవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా వృషభ రాశి వారికి ఈ నెల చాలా అనుకూలమైన ఫలితాలు రావడానికి ప్రధాన కారణం ధన లాభస్థానంలో ఉన్నటువంటి రవి, శనులు, రాశి యందు ప్రవేశించినటువంటి కుజుడు చాలా ధైర్యంగా మీ కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రతి పని కూడా చాలా డేరింగ్ అండ్ డాషింగ్తో ధైర్యంగా పనులు పూర్తి చేసుకుని ఎంత గొప్ప సమస్యనైనా పరిష్కరించే ప్రయత్నంలో మీరు కంప్లీట్గా విజయం సాధించడం జరుగుతుంది. గోచారరీత్యా మనకి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏ నెల మనకి ఈ గోచార ఫలితాలు గ్రహాలు మారుతున్నాయో ఆ నెలలో వస్తున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పర్వదినాలు లాంటివి రావడం జరుగుతుంటుంది. వాటిని మనం అబ్జర్వ్ చేయడం వల్ల
గ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. అందులో ప్రధానంగా ఈ జూలై నెలలోనే ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాస ప్రారంభంలోనే అంటే జూలై 16వ తారీఖు నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది సుమారుగా ఈ పూరీ మహాక్షేత్రంలో జరుగుతుంటుంది. చాలా కాలంగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో, పెళ్ళై 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా కూడా సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వారు ఈ రథయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఆ సంతానం అన్నది మళ్ళా రథయాత్ర రాకుండానే కలగడం అన్నది ప్రత్యక్షంగా చాలామందికి నేను చూడడం జరిగింది. నేను చెప్పిన వాళ్ళు కూడా పాటించడం వల్ల ఆ జగన్నాథుని అనుగ్రహం వల్ల రావడం జరిగింది. సో కారణాంతరాల వల్ల మనం పూరీ మహాక్షేత్రాన్ని దర్శించుకోలేని పక్షంలో లోకల్గా కూడా ఈ రథయాత్ర జరుగుతూ ఉంటుంది చివరి రోజు ఎప్పుడు. అందులో పాల్గొనడం వల్ల కూడా మీకు ఈ సంతాన పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక అలాగే ఇదే ఆషాఢ మాసంలో జూలై 29వ తారీఖున గురు పౌర్ణమి రావడం జరుగుతుంది. అంటే చాలామందికి వారి యొక్క జన్మ జాతకంలో గురు దోషం అంటే బ్రాహ్మణ దోషం వల్ల, గురుశాపం వల్ల, అంటే గురుశాపం అంటారు. ఆ కారణాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, సంతానం కలగకపోవడం, అలాగే పిల్లల డెవలప్మెంట్ లేకపోవడం, ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే గురుశాపం అన్నది చాలా ఇబ్బందితో కూడుకున్నదన్నమాట. అన్నీ ఉంటాయి బట్ కానీ సరైనటువంటి మార్గం దొరకదు. ఎవరైతే ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ గురు పౌర్ణమి జూలై 29వ రోజు మీకైతే గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుని సత్కరించడం వల్ల, వారి పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల, అంటే గురువు అన్నప్పుడు మీకు కేవలం విద్య నేర్పే గురువు కాకుండా తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు అందరూ కూడా గురువు సమానులే. అంటే తెలిసి తెలియకుండా మీరు జీవితం ఇప్పటిదాకా జరిగిన మీ లైఫ్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఏ సందర్భంలో అయినా మీరు పెద్దవాళ్ళని అవమానించడం కానీ, దూషించడం కానీ, ఇంకో విధంగా ప్రవర్తించడం కానీ జరిగి ఉంటే అది మీ జీవితాన్ని చాలా ఇబ్బంది పెడతాం జరుగుతూ ఉంటుంది. అటువంటి మీకు సంఘటన గుర్తుంటే వారిని ఒక్కసారి మీరు కలుసుకొని మీ పొరపాటుని వాళ్ళ దగ్గర ఒప్పుకొని ఒక్కసారి వాళ్ళ పాదాలకు నమస్కారం చేయడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అంటే గురు శాపం ఎంత ఇబ్బంది పెడుతుందో గురువు ఆశీర్వాదం కూడా అంత గొప్ప ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలకి ఈ జూలై నెలలో వచ్చినటువంటి ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్గా మీకు కారణం అవుతున్నాయి. కాబట్టి మరి ఏదన్నా మీ యొక్క జీవితాన్ని ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటే కంప్లీట్గా, అంటే అది మనసుకు కష్టం అవుతుందా అలాంటిది ఏమొద్దు, బట్ ఏదైనా గురువు యొక్క ఆశీర్వాదం మీరు తీసుకోండి. కంప్లీట్గా మీ లైఫ్లో చేంజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ ఆషాఢ మాసం స్త్రీ దేవతలకి చాలా అనుకూలమైనటువంటి కాబట్టి మీ యొక్క కులదేవత కానీ, మీ గ్రామ దేవత కానీ కంప్లీట్గా దర్శించుకొని మీ గ్రామ దేవతకి తగు విధంగా ఆచార ప్రకారం వాళ్ళకి చీర, జాకెట్టు, పసుపు కుంకాలు ఇవ్వడం కానీ, లేదంటే మీ యొక్క గ్రామ దేవత, కులదేవత వాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి. కంప్లీట్గా ఈ గ్రామ దేవతల ఆశీర్వాదం ఈ ఆషాఢ మాసంలో తీసుకోవడం వల్ల, విధి విధానంగా పూజ జరిపించడం వల్ల ఈ జీవితంలో మీ యొక్క అభివృద్ధి కంప్లీట్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మిథున రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు జూలై 15 వరకు రాశి అందే రవిగ్రహ సంచారంతో జాతకుడు ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని సమస్యని వెంటనే పరిష్కరించే ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది. తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని చాలా వరకు పెంచుకోవడం జరుగుతుంది. దానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మీ యొక్క ఈ ప్రయత్నంలో అధికారుల యొక్క గుర్తింపు రావడం జరుగుతుంది. వృత్తిపరంగా మీకు కొంత అభివృద్ధి లాంటిది రావడం జరుగుతుంది. అంటే మొత్తం వ్యవస్థ, మొత్తం వ్యాపారం అనుకోవచ్చు, వ్యవస్థ అనుకోవచ్చు, మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ వ్యాపారం మొత్తం మీ గ్రిప్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీరు చెప్తేనే చేయగలం అన్నంత విషయంగా మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు, హోదా, అథారిటీ రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక రాశిలో ఇటువంటి తీక్షణ గ్రహం అయినటువంటి రవి లాంటి గ్రహం ఉన్నప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక సెటిల్మెంట్కి వెళ్ళినా
కంపల్సరీగా మీ మాటని ఎదుటి వాళ్ళు అంగీకరించి మీరు చెప్పిన విధంగానే నడుచుకోవడం జరుగుతుంటుంది. అలాగే తృతీయ సప్తమాధిపతుల కలయిక ధనస్థానంలో ఏర్పడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి బాగా తెలుసున్న సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, ఇరుగు పొరుగు అవ్వచ్చు, ఈ కమ్యూనికేషన్ ద్వారా పరిచయమైన వారితో వివాహం నిర్ణయం కానీ, అలాగే ఉద్యోగ ప్రయత్నంలో మీరు ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు ఈ జూలై 15 తర్వాత చాలా వరకు మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ధనస్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాడు. అది చాలా కాలంగా ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం ఈ రవి కలయికతో అది మరింత అభివృద్ధికరంగా ఉంటుంది. మీ పిల్లల విషయంలో వారి యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. పిల్లల యొక్క ఆరోగ్యం, వారి యొక్క డెవలప్మెంట్ అంతా కూడా మీకు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు ధనస్థానంలో ఈ నెలాఖరు వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. పంచమాధిపతి ధనస్థానం కాబట్టి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, కుటుంబంలో కలిసి ఏదైనా వినోదయాత్రకు కానీ, వివాహానికి కానీ, వివాహ వేడుకు కానీ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. మీ దూర బంధువులంతా ఒకేసారి మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా కుజుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఒక రుణ సమస్య నుంచి బయటపడడం జరుగుతుంది. అంటే అప్పు తీర్చడం కాకుండా ఏదన్నా ఒక బంధువుకి ఇవ్వాల్సిందో వారికి పెళ్లి చేయడమో, లేదంటే అన్నదమ్ములు చదివించడమో, లేదంటే మీ అన్నదమ్ములకో అక్క చెల్లెలకో మ్యారేజ్ చేయడం, అంటే ఒక రుణం నుంచి బయటపడతారు. మీరు అటు ఏ రంగంలో ఉన్నా, అటు వ్యాపార రంగంలో ఉన్నా, ఉద్యోగపరంగా ఉన్నా, కంప్లీట్గా ఏదన్నా స్వతంత్రంగా మనం నిలబడాలి, మనకు మనమే ఏదో ఒక సాధించాలనే ఆలోచన ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ప్రస్తుతం వక్ర గమనంలో ధనస్థానంలో సంచరించడం జరుగుతుంది. ఇది కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో చాలా అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబ పరంగా ఎదుర్కొన్నటువంటి చాలా సమస్యలకి పరిష్కారం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ధన సంపాదన చేసి మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగాలనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఆదాయం కూడా 2 మార్గాల ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ బుధుడు చతుర్థాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తుల వల్ల, భూముల వల్ల, అలాగే సొంత ప్రాంతం నుంచి, లేదంటే తల్లిగారి తరపు నుంచి మీకు ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా చక్కని అవకాశం అన్నమాట. ఒకేసారి 2 కాలేజీల్లో మంచి సీట్లు రావడం, అలాగే ప్రతిదీ 2 అవకాశాలు రావడం జరుగుతుంటుంది. ఇది మంచి అవకాశం ఎన్నుకోవడంలో మీరు కొద్దిగా తర్జన పడినప్పుడు కూడా చివరికి మంచి అవకాశాన్ని ఎన్నుకోవడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్న దానికన్నా మంచి కాలేజీలో ఇంకా బెటర్ సీట్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే అది ముందు ముందు మీకు మరింత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వక్రగమనంలో ఉన్నటువంటి బుధ భగవానుడు ఈ నెల 7వ తారీఖున తిరిగి మిథున రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. ఇది అక్కడ ఉన్నటువంటి రవితో కలిసి ఉండడం వలన ఇది ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అలాగే నిపుణ యోగం మీలో ఉన్నటువంటి టాలెంట్కి మరింత అభివృద్ధి పరిచే అవకాశం ఉంటుంది. దాని కారణంగా ఇది విద్యార్థులకి చాలా కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. విద్యలో మంచి ప్రగతి సాధిస్తారు. అనుకున్న విధంగా మీకు మీ యొక్క పై అధికారులు కానీ, లేదంటే ఇంకా తెలివైన స్టూడెంట్స్ కానీ అధిగమించి నెంబర్ 1గా మీరు రాణించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రవి బుధుల కలయిక మీ జీవితంలో మళ్ళా పోగొట్టుకున్న కొత్త అవకాశాన్ని, అంటే గతంలో పోయినటువంటి అవకాశం తిరిగి రావడం కారణమవుతుంటుంది. బట్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ రవి ఈ నెల 15వ తారీఖున ధనస్థానంలో ప్రవేశించడం జరుగుతుంది. ఒక విధంగా ఇది ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసిన వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం కలుస్తుంది. దూరంగా ఉన్నటువంటి మీ పేరెంట్స్ మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నంలో మీ కుటుంబంలో కలడం కానీ, మీరు వాళ్ళని కలుసుకోవడం కానీ జరిగే సూచనలు కనబడుతుంటాయి. పెద్ద మొత్తంలో ధనం బంధువుల కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇదే సమయంలో స్థిరాస్తి కొనడం కానీ, స్థిరాస్తి మీద ఇన్వెస్ట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మీ యొక్క రక్త సంబంధికులకి కావాల్సిన వారికి కొంత ఆర్థిక సహకారం కూడా ఈ సమయంలో చేయవలసి ఉంటుంది. సో ఏదైనా జాతకుడికి ఈ కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా రావడం జరిగింది. ఇక ప్రధానంగా శని దశమ స్థానంలో ఉంటూ దశమాది పైన గురువు యొక్క దృష్టి పడడం వలన వృత్తిపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కొంతవరకు పరిష్కరించబడతాయి. అంటే వృత్తిపరంగా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, మీ పై అధికారులు కానీ, కొలీగ్స్ కానీ ఏదో విధంగా ఇబ్బంది పెడుతున్నా వారి నుంచి మీకు విముక్తి రావడం జరుగుతుంటుంది. వాళ్ళు తప్పుకోవడం కానీ, వారి చోట్లో ఇంకొకరు రావడం వల్ల మీకు కొంతవరకు వృత్తిని చాలా ఫ్రీగా గౌరవప్రదంగా చేసుకోవడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మరి మిథున రాశి వారికి అటు ప్రధాన గ్రహాలు సహకరించడంతో
వారి యొక్క అభివృద్ధి ఈ వారం గతంలో పోల్చుకుంటే కొంత బెటర్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. గోచారరీత్యా మనకి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏ నెల మనకి ఈ గోచార ఫలితాలు గ్రహాలు మారుతున్నాయో ఆ నెలలో వస్తున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పర్వదినాలు లాంటివి రావడం జరుగుతుంటుంది. వాటిని మనం అబ్జర్వ్ చేయడం వల్ల గ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. అందులో ప్రధానంగా ఈ జూలై నెలలోనే ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాస ప్రారంభంలోనే అంటే జూలై 16వ తారీఖు నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది సుమారుగా ఈ పూరి మహాక్షేత్రంలో జరుగుతుంటుంది. చాలా కాలంగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో, పెళ్ళై 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా కూడా సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వారు ఈ రథయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఆ సంతానం అన్నది మళ్ళా రథయాత్ర రాకుండానే కలగడం అన్నది ప్రత్యక్షంగా చాలామందికి నేను చూడడం జరిగింది. నేను చెప్పిన వాళ్ళు కూడా పాటించడం వల్ల ఆ జగన్నాథుని అనుగ్రహం వల్ల రావడం జరిగింది. సో కారణాంతరాల వల్ల మనం పూరి మహాక్షేత్రాన్ని దర్శించుకోలేని పక్షంలో లోకల్గా కూడా ఈ రథయాత్ర జరుగుతూ ఉంటుంది చివరి రోజు ఎప్పుడు. అందులో పాల్గొనడం వల్ల కూడా మీకు ఈ సంతాన పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక అలాగే ఇదే ఆషాఢ మాసంలో జూలై 29వ తారీఖున గురు పౌర్ణమి రావడం జరుగుతుంది. అంటే చాలామందికి వారి యొక్క జన్మ జాతకంలో గురు దోషం అంటే బ్రాహ్మణ దోషం వల్ల, గురుశాపం వల్ల, అంటే గురుశాపం అంటారు. ఆ కారణాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, సంతానం కలగకపోవడం, అలాగే పిల్లల డెవలప్మెంట్ లేకపోవడం, ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే గురుశాపం అన్నది చాలా ఇబ్బందితో కూడుకున్నదన్నమాట. అన్నీ ఉంటాయి బట్ కానీ సరైనటువంటి మార్గం దొరకదు. ఎవరైతే ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ గురు పౌర్ణమి జూలై 29వ రోజు మీకైతే గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుని సత్కరించడం వల్ల, వారి పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల, అంటే గురువు అన్నప్పుడు మీకు కేవలం విద్య నేర్పే గురువు కాకుండా తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు అందరూ కూడా గురువు సమానులే. అంటే తెలిసి తెలియకుండా మీరు జీవితం ఇప్పటిదాకా జరిగిన మీ లైఫ్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఏ సందర్భంలో అయినా మీరు పెద్దవాళ్ళని అవమానించడం కానీ, దూషించడం కానీ, ఇంకో విధంగా ప్రవర్తించడం కానీ జరిగి ఉంటే అది మీ జీవితాన్ని చాలా ఇబ్బంది పెడతాం జరుగుతూ ఉంటుంది. అటువంటి మీకు సంఘటన గుర్తుంటే వారిని ఒక్కసారి మీరు కలుసుకొని మీ పొరపాటుని వాళ్ళ దగ్గర ఒప్పుకొని ఒక్కసారి వాళ్ళ పాదాలకు నమస్కారం చేయడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అంటే గురు శాపం ఎంత ఇబ్బంది పెడుతుందో గురువు ఆశీర్వాదం కూడా అంత గొప్ప ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలకి ఈ జూలై నెలలో వచ్చినటువంటి ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్గా మీకు కారణం అవుతున్నాయి. కాబట్టి మరి ఏదన్నా మీ యొక్క జీవితాన్ని ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటే కంప్లీట్గా, అంటే అది మనసుకు కష్టం అవుతుందా అలాంటిది ఏమొద్దు, బట్ ఏదైనా గురువు యొక్క ఆశీర్వాదం మీరు తీసుకోండి. కంప్లీట్గా మీ లైఫ్లో చేంజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ ఆషాఢ మాసం స్త్రీ దేవతలకి చాలా అనుకూలమైనటువంటి కాబట్టి మీ యొక్క కులదేవత కానీ, మీ గ్రామ దేవత కానీ కంప్లీట్గా దర్శించుకొని మీ గ్రామ దేవతకి తగు విధంగా ఆచార ప్రకారం వాళ్ళకి చీర, జాకెట్టు, పసుపు కుంకాలు ఇవ్వడం కానీ, లేదంటే మీ యొక్క గ్రామ దేవత, కులదేవత వాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి. కంప్లీట్గా ఈ గ్రామ దేవతల ఆశీర్వాదం ఈ ఆషాఢ మాసంలో తీసుకోవడం వల్ల, విధి విధానంగా పూజ జరిపించడం వల్ల ఈ జీవితంలో మీ యొక్క అభివృద్ధి కంప్లీట్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు కర్కాటక రాశి వారికి ఈ నెల ప్రారంభంలో 3 శుభగ్రహాలు రాశి యందు సంచరించడం జరుగుతుంది. ఇది జాతకుడికి తనలో ఉన్నటువంటి ప్రావీణ్యత వండి, తెలివితేటల వండి 100% ఉంటే అవి 1000% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది. మీరు ఏదైతే
మెడికల్ ఎంట్రన్స్లో వైద్య వృత్తి కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారికి చాలా వరకు మీరు కోరుకున్న కాలేజీలో సీటు లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు మీ అన్నదమ్ముల కొరకు, అక్క చెల్లెల కొరకు, స్నేహితుల కొరకు కొంత వారికి ఆర్థిక సహకారం చేయడం కానీ, మీకు అవసరమైనటువంటి కంప్యూటరు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్ లాంటివి కొనుక్కోవడం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా చాలా కాలంగా మీరు ఏ మిత్రుడినైతే కలుసుకోవాలనుకుంటున్నారో అటువంటి మిత్రుడిని కలుసుకోవడం, అక్కడ ధనాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా 12వ స్థానంలో ఉంటూ మీకు 12వ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల ఇది నిరుద్యోగులకి దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు అనేవి రావడం జరుగుతుంటుంది. ఫర్ ది సేమ్ టైం మీ సోదరులకు కానీ, మీ తండ్రి గారికి కానీ, మీ కుటుంబంలో ఎవరో ఒకరికి మీరు ఒక మంచి పని నిమిత్తం వాళ్ళకి కొంత సహకారం చేయవలసి ఉంటుంది. ఇదే సమయంలో ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు, పన్నులు వగైరా, ఈ స్కూల్ ఫీజులు అవ్వచ్చు, ఇంటి పనులు అవ్వచ్చు, ఏవైనా సరే మీకు ఎక్కువ ఎక్స్పెండిచరు నిజాయితీగా కట్టవలసినవన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది. సో వీటన్నిటికీ ప్రధానంగా మీకు లాభస్థానంలో కుజగ్రహం ఇంచుమించుగా ఈ నెలంతా సంచారంతో మీరు ఎదుర్కొంటున్నటువంటి మీకు అవసరమైనటువంటి ఎటువంటి సమస్యకైనా కుజగ్రహం మీకు సహకరించడం జరుగుతుంది. అంటే కర్కాటక రాశి వారికి కుజుడే ఇంపార్టెంట్. కుజుడు ఎంత బలంగా మనకి ఎంత అనుకూల స్థితిలో ఉంటే మీ కార్యక్రమాలు, మీ పనులు అంత సజావుగా సాగుతూ ఉంటాయి. అదే వ్యతిరేక స్థితిలో ఉన్నప్పుడు జాతకుడు ఏమీ చేయలేని స్థితిలో ఉండవలసి ఉంటుంది. పంచమ దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు లాభస్థానంలో రావడం వల్ల వృత్తిరీత్యా లాభం ఏర్పడుతుంది. అన్నదమ్ముడు సహకరిస్తారు. భూములు, స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తుంది. వృత్తిలో హోదా పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, జీతం పెరుగుతుంది. ప్రధానంగా పంచమాధిపతి లాభస్థితిలో ఉన్నప్పుడు పిల్లలు మీకు సహకరిస్తారు. పిల్లల యొక్క ఆదాయం పెరుగుతుంది. ప్రధానంగా మీ యొక్క నైపుణ్యం ఉపయోగించి మీ జీవితాన్ని మీరే సెటిల్ చేసుకునే విధంగా అత్యంత అభివృద్ధికరమైన స్థానంలో కుజగ్రహం రావడం జరిగింది. ఇక ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి మీరు ఏదైతే మీ జీవితంలో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దామని అనుకుంటున్నారో, మీ యొక్క ఇష్టదైవాన్ని కలుసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి మీ మనసులో ఉన్న కోరిక తీరే విధంగా ఈ పుణ్యక్షేత్రాలు ఎక్కువగా దర్శించడం, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి గురువుల్ని కలుసుకోవడం కూడా జరిగే అవకాశం ఉన్నది. ఇది ప్రధానంగా స్త్రీలకి చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి మానసిక సమస్యలకి సరైన పరిష్కారం దొరుకుతుంది. సంతాన విషయంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అంటే ఈ సమయంలో మీరు కన్సీవ్ అవ్వడం కానీ, సంతానం కలగడం కానీ, అలాగే వివాహపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా స్త్రీలు వారి అత్తగారితో కానీ, కోడలతో కానీ, కుమార్తెలతో కానీ ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు సమసిపోయి న్యూట్రల్ అవుతాయి. పరస్పరం ఒకరికొకరు అండర్స్టాండింగ్లో రావడం, ఏదో ఒక శుభకార్యంలోనో ఒక పుణ్యక్షేత్ర ప్రయాణం చేసుకొని తిరిగి మళ్ళీ మీ యొక్క పాత కక్షలు మర్చిపోయి మళ్ళీ ఒకే కుటుంబంగా కలిసే అవకాశం ప్రధానంగా స్త్రీలకి కలిగే అవకాశం ఉంది. అలాగే మగవారైతే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య విభేదాలు మీకు చాలా పెద్ద రిలీఫ్గా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఎప్పుడో కానీ ఈ విధంగా 3 శుభగ్రహాలు ఒకే రాశిలో కలడం అన్నది సర్వసాధారణంగా జరగదు. ఇది మీకు ఒక శుభపరిణామంగానే భావించు. అయితే మనకి ఈ జూలై 7వ తారీఖున బుధుడు మళ్ళీ తిరిగి వ్యయస్థానం అయినటువంటి 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. తృతీయ వ్యయాధిపతి బుధుడు మళ్ళీ వ్యయస్థానంలోకి రావడంతో మీ సంతానంలో ఒకరు కానీ, అంటే మీ కుటుంబంలో ఒకరు వారికి మంచి అవకాశం రావడం వల్ల అది విదేశం వెళ్తారో, వేరే రాష్ట్రం వెళ్తారో, వేరే దేశం వెళ్ళడం జరుగుతుంది. బట్ ఏదైనా విద్యార్థులకి ఇది ఎక్కువగా సూచిస్తూ ఉంటుంది. వారికి వేరే కాలేజీలో సీట్ రావడం వల్ల కొంతకాలం పాటు వారు దూరంగా వెళ్ళే అవకాశం అది ఉంటుంది. ఇక ప్రధానంగా మరి రవి 15వ తారీఖు తర్వాత, జూలై 15 తర్వాత రాశిలో ప్రవేశిస్తాడు. అంటే ధనాధిపతిగా రాశిలో ప్రవేశించడం వల్ల స్వయం కృషితో ధన సంపాదన చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ సమయంలో మీకు ప్రభుత్వ పదవి కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రభుత్వ పరంగా మీకైనా ప్రభుత్వ పథకం కానీ ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఈ నెలంతా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంది. అయితే అష్టమ శని ప్రభావం వల్ల కొంతవరకు చిన్న చిన్న అవమానాలు, ఇబ్బందులు, లాస్ట్లో పనులు ఆగిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ విషయంలో శని భగవానుడికి తగిన పరిష్కారం చేసుకోవడం, రాశి అందే కేతుగ్రహ ధనస్థానం అందే కేతుగ్రహ సంచారం వల్ల కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విమర్శల ఇబ్బందులు రాకుండా చూసుకుంటే
టోటల్గా మీ జాతకం చాలా చక్కగా ఈ నెలంతా ఉంటుంది. గోచార రీత్యా మనకి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏ నెల మనకి ఈ గోచార ఫలితాలు గ్రహాలు మారుతున్నాయో ఆ నెలలో వస్తున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పర్వదినాలు లాంటివి రావడం జరుగుతుంటుంది. వాటిని మనం అబ్జర్వ్ చేయడం వల్ల గ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. అందులో ప్రధానంగా ఈ జూలై నెలలోనే ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాస ప్రారంభంలోనే అంటే జూలై 16వ తారీఖు నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది సుమారుగా ఈ పూరి మహాక్షేత్రంలో జరుగుతుంటుంది. చాలా కాలంగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో, పెళ్ళై 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా కూడా సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వారు ఈ రథయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఆ సంతానం అన్నది మళ్ళా రథయాత్ర రాకుండానే కలగడం అన్నది ప్రత్యక్షంగా చాలామందికి నేను చూడడం జరిగింది. నేను చెప్పిన వాళ్ళు కూడా పాటించడం వల్ల ఆ జగన్నాథుని అనుగ్రహం వల్ల రావడం జరిగింది. సో కారణాంతరాల వల్ల మనం పూరి మహాక్షేత్రాన్ని దర్శించుకోలేని పక్షంలో లోకల్గా కూడా ఈ రథయాత్ర జరుగుతూ ఉంటుంది చివరి రోజు ఎప్పుడు. అందులో పాల్గొనడం వల్ల కూడా మీకు ఈ సంతాన పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక అలాగే ఇదే ఆషాఢ మాసంలో జూలై 29వ తారీఖున గురు పౌర్ణమి రావడం జరుగుతుంది. అంటే చాలామందికి వారి యొక్క జన్మ జాతకంలో గురు దోషం అంటే బ్రాహ్మణ దోషం వల్ల గురుశాపం వల్ల అంటే గురుశాపం అంటారు. ఆ కారణాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, సంతానం కలగకపోవడం, అలాగే పిల్లలు డెవలప్మెంట్ లేకపోవడం, ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే గురుశాపం అన్నది చాలా ఇబ్బందితో కూడుకున్నదన్నమాట. అన్నీ ఉంటాయి బట్ కానీ సరైనటువంటి మార్గం దొరకదు. ఎవరైతే ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ గురు పౌర్ణమి జూలై 29వ రోజు మీకైతే గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుని సత్కరించడం వల్ల, వారి పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల, అంటే గురువు అన్నప్పుడు మీకు కేవలం విద్య నేర్పే గురువు కాకుండా తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు అందరూ కూడా గురువు సమానులే. అంటే తెలిసి తెలియకుండా మీరు జీవితం ఇప్పటిదాకా జరిగిన మీ లైఫ్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఏ సందర్భంలో అయినా మీరు పెద్దవాళ్ళని అవమానించడం కానీ, దూషించడం కానీ, ఇంకో విధంగా ప్రవర్తించడం కానీ జరిగి ఉంటే అది మీ జీవితాన్ని చాలా ఇబ్బంది పెడతాం జరుగుతూ ఉంటుంది. అటువంటి మీకు సంఘటన గుర్తుంటే వారిని ఒక్కసారి మీరు కలుసుకొని మీ పొరపాటుని వాళ్ళ దగ్గర ఒప్పుకొని ఒక్కసారి వాళ్ళ పాదాలకు నమస్కారం చేయడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అంటే గురు శాపం ఎంత ఇబ్బంది పెడుతుందో గురువు ఆశీర్వాదం కూడా అంత గొప్ప ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలకి ఈ జూలై నెలలో వచ్చినటువంటి ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్గా మీకు కారణం అవుతున్నాయి. కాబట్టి మరి ఏదన్నా మీ యొక్క జీవితాన్ని ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటే కంప్లీట్గా అంటే అది మనసుకు కష్టం అవుతుందా అలాంటిది ఏమొద్దు. బట్ ఏదైనా గురువు యొక్క ఆశీర్వాదం మీరు తీసుకోండి. కంప్లీట్గా మీ లైఫ్లో చేంజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ ఆషాఢ మాసం స్త్రీ దేవతలకి చాలా అనుకూలమైనటువంటి కాబట్టి మీ యొక్క కులదేవత కానీ మీ గ్రామ దేవత కానీ కంప్లీట్గా దర్శించుకొని మీ గ్రామ దేవతకి తగు విధంగా ఆచార ప్రకారం వాళ్ళకి చీర జాకెట్టు పసుపు కుంకాలు ఇవ్వడం కానీ, లేదంటే మీ యొక్క గ్రామ దేవత కులదేవత వాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి. కంప్లీట్గా ఈ గ్రామ దేవతల ఆశీర్వాదం ఈ ఆషాఢ మాసంలో తీసుకోవడం వల్ల విధి విధానంగా పూజ జరిపించడం వల్ల ఈ జీవితంలో మీ యొక్క అభివృద్ధి కంప్లీట్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సింహరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ నెల ప్రారంభంలో 3 శుభగ్రహాలు 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఏదైనా ఒక గ్రహం 12వ స్థానంలో సంచరించినప్పుడే చాలా వరకు ఫైనాన్షియల్గా ఎక్కువ ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అటువంటిది ఒకేసారి 3 గ్రహాలు సంచరించడంతో ఈ సింహరాశి వారి మీద ఓవర్ బర్డెను అధిక ధన వ్యయం అన్నది రావడం జరుగుతుంది. అంటే అన్నీ కూడా శుభగ్రహాలు అవ్వడం వల్ల
ఏది కూడా తప్పనిసరిగా చేయవలసినటువంటి ఖర్చులే ఉంటాయి తప్ప ఇందులో పెద్దగా వేస్ట్ అయ్యేదైతే ఏమి ఉండదు. అయితే జాతకుడు ఆలోచించి ఏది అవసరమో ఏది అనవసరమో నిర్ణయించుకొని దాని ప్రకారం ముందుకెళ్తేనే మంచిది. ఇంకా ప్రధానంగా చూసుకున్నప్పుడు బుధుడు ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 12వ స్థానంలో వక్రగమంలో ఉండడం వలన అది ఏదో ధనం వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, దానికోసం కొన్ని కార్యక్రమాలు చేపడుతుంటాం. అయితే ఆ ధనం సకాలంలో రాకపోవడం వల్ల కొన్ని పనులు ఆగిపోవడం జరుగుతుంటుంది. అంటే ప్రస్తుతం గురువు వక్రించవడం వల్ల అవకాశాలు అయితే 2-3 రకాలుగా మనకి కనబడుతుంటుంది, కానీ చివరికి రాబోతులో ఏది కూడా రావడం అన్నది చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకని రావాల్సిన ధనం సకాలంలో రాకపోవడం వల్ల కొద్దిగా మనం మాట పడవలసి రావడం కానీ కొద్దిగా మనస్తాపం చెందడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా దానికి కారణం ఏంటంటే మనకి ఈ బుధుడు వక్రించి మనకి ఇంచుమించుగా 7వ తారీఖు జూలై 7వ తారీఖు తర్వాత లాభస్థానంలోకి రాబోతున్నాడు. ఇంచుమించుగా అక్కడ ఈ నెలాఖరు వరకు లాభస్థానంలో ఉండడం వల్ల చాలా వరకు మనం గతంలో చేసిన ప్రయత్నాలు తిరిగి ప్రారంభమవుతాయి. అంటే ఆర్థిక పరంగా ఉన్నటువంటి విషయాల్లో ఈ బ్యాంకు రుణాలు కానీ ఏమన్నా ఫైనాన్స్ సహకారం చేయడం కానీ మనకు రావాల్సిన ధనం గిల్స్ వగైరా రావడం అన్నీ కూడా జూలై 7 తర్వాత స్టార్ట్ అవ్వడం జరుగుతుంటుంది ఒకేసారి. అంటే ఈ సింహరాశి వారికి వచ్చిన పెద్ద చిక్కలు ఏంటంటే ధనాధిపతి లాభాధిపతి ఒకలయ్యారు. అంటే సంపాదన వస్తే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకేసారి వచ్చి పడిపోతుంటుంది, ఆగిపోయిందంటే మొత్తం టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మళ్ళీ తిరిగి మీకు ఫ్లో ఆఫ్ మనీ ఏర్పడాలంటే మీరు జూలై 7 వరకు ఆగవలసిందే. జూలై 7 తర్వాత మీకు చాలా వరకు ఈ ఫైనాన్స్ సౌకర్యం పెరుగుతూ ఉంటుంది. ఇక కుజుడు కూడా చాలా బలంగా ఉన్నాడు. ప్రస్తుతం దశమ స్థానంలో చాలా దిగ్బలుడై ఉండడం వలన ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వృత్తి ఆగకుండా వృత్తిలో కమాండింగ్గా ఉంటూ మీరు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తూ ప్రతి పని సంపూర్ణంగా పూర్తి చేయడం జరుగుతుంటుంది. శుక్రగ్రహం దశమ తృతీయాధిపతిగా వ్యయస్థానంలో ఉండడం వల్ల వృత్తిపరంగా మీరు మారాలనే ప్రయత్నం నెరవేరుతుంది. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో స్నేహితులకు కానీ దగ్గర బంధువులకు కానీ వారికి ఏదో విధంగా ఆర్థికపరమైనటువంటి సహకారం చేయవలసి ఉంటుంది. అలాగే ఇదే సమయంలో గృహంలో అందమైనటువంటి ఫర్నిచర్ కొనడానికో ఖరీదైనటువంటి వాహనాలు కొనడానికో ధనవ్యయం జరుగుతుంది. కొంతమంది ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడం అది జరుగుతుంటుంది. సాధారణంగా ఎవరైనా ఈ సింహరాశిలో సినిమా ఇండస్ట్రీలో కానీ ఉంటే వారు ఈ సమయంలో మీరు ఏదైనా ఒక కొత్త ప్రొడక్ట్ ఒక కొత్త సినిమా స్టార్ట్ చేయడం కానీ ఒక కొత్త ప్రొడక్ట్ స్టార్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదంటే ఆగిపోయినటువంటి మధ్యలో ఆగిపోయిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే వ్యయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు వృత్తిపరంగా ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్కి మిత్రులకి బంధువులకి సహకారం చేయవలసి ఉంటుంది. అలాగే వ్యాపార అభివృద్ధికి అదనపు ఇన్వెస్ట్మెంట్ పెట్టవలసి ఉంటుంది. ఇక గురువు 12వ స్థానంలో ఉండడం వలన పుణ్యక్షేత్రాలు దర్శించడానికి పిల్లల యొక్క ఎడ్యుకేషను వాళ్ళ వివాహం వారి యొక్క అవసరాలకి ధనం ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. అలాగే మీరు హాబీగా మీ జీవితంలో ఏది చేయాలనుకుంటున్నారో అది చేయడానికి ఎంటర్టైన్మెంట్ కావచ్చు, హాబీగా ఏదైనా చేయొచ్చు, ఒక దేవాలయం కట్టించవచ్చు, ఇంట్లో ఏదైనా మీ గృహాన్ని చాలా మంచి వస్తువులతో అలంకరించవచ్చు. బట్ ఏదైనా మీ యొక్క ఆనందానికి మీలో ఉన్నటువంటి హాబీకి అనుగుణంగా కొంత ధనవ్యయం అన్నది జరుగుతుంటుంది. బట్ ఏదైనా గురువు 12లో ఉన్నప్పుడు ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభమవుతూ ఉంటాయి. మీరు విద్యకి సంబంధించిన విషయాల్లో ఏదైనా కొంతకాలం చదువుకొని మధ్యలో ఆగిపోయి ఉన్నా, ఆల్రెడీ కొంతకాలం క్రితం మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి దాన్ని ఫర్దర్గా పీజీ చేయాలన్నా డాక్టరేట్ చేయాలన్నా విద్య కొరకు విద్య అభివృద్ధి కొరకు మీరు కొద్దిగా ధనాన్ని వెచ్చించి మీరు ఇంకొక అదనపు డిగ్రీ సంపాదించడానికి కూడా ఇది కారణమవుతూ ఉంటుంది. వృత్తిపరంగా అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా ఎన్ని సమస్యలు ఎదిరినప్పటికీ కూడా మంచి దృఢ సంకల్పంతో మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంలో చాలా వరకు ముందంజ వేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సింహరాశి వారికి ఈ సమయంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కూడా అది ఉపయోగపరంగా ఉంటూ జీవితాంతం ఉపయోగపడంగా ఉంటుంది. కుజుడు దశమ స్థానంలో ఉండడం వలన చాలా వరకు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని మీకున్నటువంటి సమస్యలను చాలా వరకు మీరు పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే రాశిలో ఉన్నటువంటి కేతువు చివరి నిమిషంలో మీ యొక్క అభిప్రాయాన్ని మార్చుకోవడం కానీ మీ యొక్క ప్రయత్నాన్ని వెనక్కి తీసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అటువంటిది లేకుండా ముందుగానే ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని కంటిన్యూగా చేసుకోవడం అన్నది చాలా ఉత్తమమైన పని.
మధ్యలో ఆగకుండా మాత్రం మీరు వెళ్తే ఆ పని దానికదే పూర్తి అవుతుంటుంది. బట్ ఏదైనా అష్టమ శని కొంత అవమానాలని ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటాడు కాబట్టి దాన్ని జాగ్రత్తగా శని భగవానికి తగ్గ పరిష్కారం చేసుకొని మిగతా విషయాల్లో మీ యొక్క ప్రయత్నాలు ఇదే కంటిన్యూ చేసుకుంటే అన్ని సమస్యలు వాటికి అవే సాల్వ్ అవుతాయి. గోచారరీత్యా మనకి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏ నెల మనకి ఈ గోచార ఫలితాలు గ్రహాలు మారుతున్నాయో ఆ నెలలో వస్తున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పర్వదినాలు లాంటివి రావడం జరుగుతుంటుంది. వాటిని మనం అబ్జర్వ్ చేయడం వల్ల గ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. అందులో ప్రధానంగా ఈ జూలై నెలలోనే ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాస ప్రారంభంలోనే అంటే జూలై 16వ తారీఖు నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది సుమారుగా ఈ పూరి మహాక్షేత్రంలో జరుగుతుంటుంది. చాలా కాలంగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో, పెళ్ళై 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా కూడా సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వారు ఈ రథయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఆ సంతానం అన్నది మళ్ళా రథయాత్ర రాకుండానే కలగడం అన్నది ప్రత్యక్షంగా చాలామందికి నేను చూడడం జరిగింది. నేను చెప్పిన వాళ్ళు కూడా పాటించడం వల్ల ఆ జగన్నాథుని అనుగ్రహం వల్ల రావడం జరిగింది. సో కారణాంతరాల వల్ల మనం పూరి మహాక్షేత్రాన్ని దర్శించుకోలేని పక్షంలో లోకల్గా కూడా ఈ రథయాత్ర జరుగుతూ ఉంటుంది చివరి రోజు ఎప్పుడు. అందులో పాల్గొనడం వల్ల కూడా మీకు ఈ సంతాన పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక అలాగే ఇదే ఆషాఢ మాసంలో జూలై 29వ తారీఖున గురు పౌర్ణమి రావడం జరుగుతుంది. అంటే చాలామందికి వారి యొక్క జన్మ జాతకంలో గురు దోషం అంటే బ్రాహ్మణ దోషం వల్ల, గురుశాపం వల్ల, అంటే గురుశాపం అంటారు. ఆ కారణాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, సంతానం కలగకపోవడం, అలాగే పిల్లల డెవలప్మెంట్ లేకపోవడం, ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే గురుశాపం అన్నది చాలా ఇబ్బందితో కూడుకున్నదన్నమాట. అన్నీ ఉంటాయి బట్ కానీ సరైనటువంటి మార్గం దొరకదు. ఎవరైతే ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ గురు పౌర్ణమి జూలై 29వ రోజు మీకైతే గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుని సత్కరించడం వల్ల, వారి పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల, అంటే గురువు అన్నప్పుడు మీకు కేవలం విద్య నేర్పే గురువు కాకుండా తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు అందరూ కూడా గురువు సమానులే. అంటే తెలిసి తెలియకుండా మీరు జీవితం ఇప్పటిదాకా జరిగిన మీ లైఫ్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఏ సందర్భంలో అయినా మీరు పెద్దవాళ్ళని అవమానించడం కానీ, దూషించడం కానీ, ఇంకో విధంగా ప్రవర్తించడం కానీ జరిగి ఉంటే అది మీ జీవితాన్ని చాలా ఇబ్బంది పెడతాం జరుగుతూ ఉంటుంది. అటువంటి మీకు సంఘటన గుర్తుంటే వారిని ఒక్కసారి మీరు కలుసుకొని మీ పొరపాటుని వాళ్ళ దగ్గర ఒప్పుకొని ఒక్కసారి వాళ్ళ పాదాలకు నమస్కారం చేయడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అంటే గురు శాపం ఎంత ఇబ్బంది పెడుతుందో గురువు ఆశీర్వాదం కూడా అంత గొప్ప ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలకి ఈ జూలై నెలలో వచ్చినటువంటి ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్గా మీకు కారణం అవుతున్నాయి. కాబట్టి మరి ఏదన్నా మీ యొక్క జీవితాన్ని ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటే కంప్లీట్గా, అంటే అది మనసుకు కష్టం అవుతుందా అలాంటిది ఏమొద్దు, బట్ ఏదైనా గురువు యొక్క ఆశీర్వాదం మీరు తీసుకోండి. కంప్లీట్గా మీ లైఫ్లో చేంజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ ఆషాఢ మాసం స్త్రీ దేవతలకి చాలా అనుకూలమైనటువంటి కాబట్టి మీ యొక్క కులదేవత కానీ, మీ గ్రామ దేవత కానీ కంప్లీట్గా దర్శించుకొని మీ గ్రామ దేవతకి తగ్గ విధంగా ఆచార ప్రకారం వాళ్ళకి చీర, జాకెట్టు, పసుపు కుంకాలు ఇవ్వడం కానీ, లేదంటే మీ యొక్క గ్రామ దేవత, కులదేవత వాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి. కంప్లీట్గా ఈ గ్రామ దేవతల ఆశీర్వాదం ఈ ఆషాఢ మాసంలో తీసుకోవడం వల్ల, విధి విధానంగా పూజ జరిపించడం వల్ల ఈ జీవితంలో మీ యొక్క అభివృద్ధి కంప్లీట్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కన్యారాశి వారికి ఈ నెల ప్రారంభంలో 3 శుభగ్రహాలు 11వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా ఒక శుభగ్రహం లాభస్థానంలో ఉంటే వారి జీవితాంతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగడం జరుగుతూ ఉంటుంది.
అలాగే గోచార రీత్యా కూడా ఏదైనా ఒక గ్రహం లాభస్థానంలో ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి అన్ని ఆర్థిక సమస్యలు సంపూర్ణంగా పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. అటువంటిది 3 శుభగ్రహాలు ఒకేసారి 11వ స్థానంలోకి రావడంతో జాతకుడికి అనేక అవకాశాలు ఒకేసారి రావడం జరుగుతూ ఉంటుంది. సో ప్రధానంగా ప్రస్తుతం ఏదైనా ఒక రాశికి ఆ రాశ్యాధిపతి చేసినటువంటి ఉపకారం మరే గ్రహం కూడా చేయడానికి ఇష్టపడం. అటువంటి రాశ్యాధిపతి బుధుడు ప్రస్తుతం 11వ స్థానంలో వక్రగమనంలో ఉండడం జరుగుతుంది. అంటే వక్రగమనంలో ఉంటే మరింత ప్రయత్నం, మరింత ఎక్కువ కష్టపడడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో ఏదో కాలేజీ సీటు కోసం ప్రయత్నం చేసాం, రాలేదు, తిరిగి ప్రయత్నం చేస్తే వస్తుంది. ఇక వివాహం అయితే మీకు 100% మీరు కోరుకున్న దానికన్నా మంచి పెళ్లి సంబంధం, చాలా అందమైన అమ్మాయితో మీకు వివాహం జరగడానికి కారణమవుతూ ఉంటుంది. ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు గురువు కలిసి ఉంటే వారి జీవితంలో చాలా అదృష్టమైనటువంటి భార్య వస్తుంది, అందమైన భార్య వస్తుంది. వివాహం తర్వాత వాళ్ళ జీవితం సంపూర్ణంగా మారడం జరుగుతుంది. అటువంటి యోగం మీ జన్మజాతకంలో ఉంటే ఈ సమయంలో మీరు కోరుకున్న విధంగా మీకు మంచి కుటుంబం నుంచి మంచి భార్య రావడం జరుగుతుంది. సో దానితో మీ జీవితం పూర్తి టర్న్ ఇచ్చుకోవడం జరుగుతుంది. బట్ ఏదైనా శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు స్త్రీల నుంచి సహకారం పెరుగుతుంది, స్త్రీల ద్వారా లాభం కలుగుతుంది, నూతన స్త్రీలతో కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది, మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఇక గురువు మీకు 11లో ఆల్రెడీ ఉన్నాడు, స్థిరాస్తి కొనాలి, మీ ఆలోచన నెరవేరుతుంది. అలాగే వివాహ సంకల్పం నెరవేరుతుంది, మీ జీవిత భాగస్వామి కూడా ఆదాయం పెరుగుతుంది, వాళ్ళకి ఉద్యోగం లాంటిది ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఇదైతే ఇంకా దశమస్థానంలో రవి, వ్యయాధిపతిగా దశమస్థానంలో రవి దిగ్బలుడై ఉండడం వల్ల వృత్తిపరంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఉద్యోగపరంగా మీరేమైనా ట్రాన్స్ఫర్ కోరుకున్నా, వేరే చోటికి ఉద్యోగం కోరుకుంటున్నా అది జరిగి తీరుతుంది. ప్రస్తుతం మీరు ఒక చోట చేస్తున్నటువంటి మీ కార్యకలాపాలు వేరొక చోట విస్తరించడానికి కారణమవుతుంటుంది. అనుకోకుండానే మీకన్నా ముందుగా మీ నేమ్ అండ్ ఫేమ్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలాగే మరి 7వ తారీఖు తర్వాత, జూలై 7 తర్వాత 15 వరకు దశమస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, ఇది నిరుద్యోగులకి ఒక వరం లాంటిది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, మీ యొక్క ఊహలకు తగినటువంటి ప్రతిరూపం, అలాగే ఒక వాస్తవ కార్యరూపం దాల్చడం కూడా జరిగే అవకాశం ఉన్నది. గతంలో ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేశారు, అప్పుడు క్యాన్సిల్ అయింది, ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తే మీకు సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఆర్థిక పరంగా బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం, గతంలో ఏదో కారణం వల్ల రిజెక్ట్ అయింది, ఇప్పుడు ప్రయత్నం చేస్తే మీకు ఆ లోన్ కానీ, ఆ ఉద్యోగం కానీ, ఆ వ్యాపార ఏజెన్సీ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మీకు జూలై 7వ తారీఖు వరకు మాత్రమే ఈ డబుల్ బెనిఫిట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఈ జూలై 7 తర్వాత వక్రగమనంలో ఉన్నటువంటి బుధగ్రహం తిరిగి దశమ స్థానంలో ప్రవేశించడం జరుగుతుంది. తన యొక్క స్వక్షేత్రంలో ప్రవేశించడంతో కన్యా రాశి వారికి భద్రమహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం యాక్టివేట్ అవ్వడంతో ఉద్యోగపరంగా మీరు చాలా స్ట్రిక్ట్గా, చాలా కాన్ఫిడెన్స్గా, చాలా ధైర్యంతో చేయగలుగుతుంటారు. 100కి 100 ఉద్యోగంలో మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవడమే కాక ప్రస్తుతం చేస్తున్నటువంటి మీకు వృత్తికి అదనపు అవకాశాలు రావడం జరుగుతుంది. అదనపు ఆదాయం వచ్చి కలుస్తూ ఉంటుంది అన్నమాట. ప్రస్తుతం ఏ వ్యాపారంలో, ఏ ఉద్యోగంలో ఎక్కడ ఉన్నా, మీరు స్టూడెంట్ అయి ఉన్నా కూడా మీకు 2 రకాల ఆదాయాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది. విద్యార్థులకి ఇది మరింత బెనిఫిట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా మిగిలినటువంటి శుక్రగ్రహం, ధన భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. అంటే మీకు మీ కుటుంబంలో ఒకరికి ఏదో విధంగా ఆర్థిక సహకారం పెరుగుతుంది, వారు అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం వల్ల మీకు కొంత ఆర్థికపరమైన సహకారం, కుటుంబ బడ్జెట్ తగ్గుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు మరింత అవకాశంగా ఉంటుంది. అంటే ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళకి, వారు దేని కొరకైతే ఆశిస్తున్నారో, అది విదేశ ప్రయత్నమా, ఉన్నత కాలేజీలో సీటా, పిహెచ్డి కొరకు సీటా, వివాహమా, మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి 100కి 100 లభిస్తుంది. సో ఇక ప్రధానంగా మిగతా గ్రహాలు పరిశీలించినప్పుడు శని భగవానుడు సప్తమం నుంచి చూడడం వలన కొద్ది పనులు ఆలస్యం అవుతుంటాయి, అయినప్పుడు కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంటాయి. వివాహ బంధం మరింత గట్టిపడుతూ ఉంటుంది. 6వ స్థానంలో రాహు అనేది ఇంటర్వ్యూలో కానీ శత్రువులపై కంప్లీట్ విజయం లభిస్తూ ఉంటుంది. ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేసే విధంగా రాహు 6వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఇక వ్యయంలో కేతు ఉండడం వల్ల కొన్ని అనవసర ఖర్చులు,
ఇతరుల సలహాల వల్ల నష్టపోవడం జరుగుతుంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి. బట్ ఏదైనా ఇది ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ మీకు 11వ స్థానంలో ఏర్పడడం అనేది అది రేరుగా జరుగుతుంది. ఏదైనా ప్రయత్నం లేకుండా ఫలితం జరగదు కాబట్టి చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. గోచార రీత్యా మనకి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏ నెల మనకి ఈ గోచార ఫలితాలు గ్రహాలు మారుతున్నాయో ఆ నెలలో వస్తున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పర్వదినాలు లాంటివి రావడం జరుగుతుంటుంది. వాటిని మనం అబ్జర్వ్ చేయడం వల్ల గ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. అందులో ప్రధానంగా ఈ జూలై నెలలోనే ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాస ప్రారంభంలోనే అంటే జూలై 16వ తారీఖు నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది సుమారుగా ఈ పూరి మహాక్షేత్రంలో జరుగుతుంటుంది. చాలా కాలంగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో, పెళ్ళై 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా కూడా సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వారు ఈ రథయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఆ సంతానం అన్నది మళ్ళా రథయాత్ర రాకుండానే కలగడం అన్నది ప్రత్యక్షంగా చాలామందికి నేను చూడడం జరిగింది. నేను చెప్పిన వాళ్ళు కూడా పాటించడం వల్ల ఆ జగన్నాథుని అనుగ్రహం వల్ల రావడం జరిగింది. సో కారణాంతరాల వల్ల మనం పూరి మహాక్షేత్రాన్ని దర్శించుకోలేని పక్షంలో లోకల్గా కూడా ఈ రథయాత్ర జరుగుతూ ఉంటుంది చివరి రోజు ఎప్పుడు. అందులో పాల్గొనడం వల్ల కూడా మీకు ఈ సంతాన పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక అలాగే ఇదే ఆషాఢ మాసంలో జూలై 29వ తారీఖున గురు పౌర్ణమి రావడం జరుగుతుంది. అంటే చాలామందికి వారి యొక్క జన్మ జాతకంలో గురు దోషం అంటే బ్రాహ్మణ దోషం వల్ల, గురుశాపం వల్ల, అంటే గురుశాపం అంటారు. ఆ కారణాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, సంతానం కలగకపోవడం, అలాగే పిల్లల డెవలప్మెంట్ లేకపోవడం, ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే గురుశాపం అన్నది చాలా ఇబ్బందితో కూడుకున్నదన్నమాట. అన్నీ ఉంటాయి బట్ కానీ సరైనటువంటి మార్గం దొరకదు. ఎవరైతే ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ గురు పౌర్ణమి జూలై 29వ రోజు మీకైతే గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుని సత్కరించడం వల్ల, వారి పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల, అంటే గురువు అన్నప్పుడు మీకు కేవలం విద్య నేర్పే గురువు కాకుండా తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు అందరూ కూడా గురువు సమానులే. అంటే తెలిసి తెలియకుండా మీరు జీవితం ఇప్పటిదాకా జరిగిన మీ లైఫ్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఏ సందర్భంలో అయినా మీరు పెద్దవాళ్ళని అవమానించడం కానీ, దూషించడం కానీ, ఇంకో విధంగా ప్రవర్తించడం కానీ జరిగి ఉంటే అది మీ జీవితాన్ని చాలా ఇబ్బంది పెడతాం జరుగుతూ ఉంటుంది. అటువంటి మీకు సంఘటన గుర్తుంటే వారిని ఒక్కసారి మీరు కలుసుకొని మీ పొరపాటుని వాళ్ళ దగ్గర ఒప్పుకొని ఒక్కసారి వాళ్ళ పాదాలకు నమస్కారం చేయడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అంటే గురు శాపం ఎంత ఇబ్బంది పెడుతుందో గురువు ఆశీర్వాదం కూడా అంత గొప్ప ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలకి ఈ జూలై నెలలో వచ్చినటువంటి ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్గా మీకు కారణం అవుతున్నాయి. కాబట్టి మరి ఏదన్నా మీ యొక్క జీవితాన్ని ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటే కంప్లీట్గా, అంటే అది మనసుకు కష్టం అవుతుందా అలాంటిది ఏమొద్దు, బట్ ఏదైనా గురువు యొక్క ఆశీర్వాదం మీరు తీసుకోండి. కంప్లీట్గా మీ లైఫ్లో చేంజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ ఆషాఢ మాసం స్త్రీ దేవతలకి చాలా అనుకూలమైనటువంటి కాబట్టి మీ యొక్క కులదేవత కానీ, మీ గ్రామ దేవత కానీ కంప్లీట్గా దర్శించుకొని మీ గ్రామ దేవతకి తగు విధంగా ఆచార ప్రకారం వాళ్ళకి చీర, జాకెట్టు, పసుపు కుంకాలు ఇవ్వడం కానీ, లేదంటే మీ యొక్క గ్రామ దేవత, కులదేవత వాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి. కంప్లీట్గా ఈ గ్రామ దేవతల ఆశీర్వాదం ఈ ఆషాఢ మాసంలో తీసుకోవడం వల్ల, విధి విధానంగా పూజ జరిపించడం వల్ల ఈ జీవితంలో మీ యొక్క అభివృద్ధి కంప్లీట్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తులారాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ నెల ప్రారంభంలో 3 శుభగ్రహాలు దశమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఏ ఒక్క గ్రహమైనా దశమ స్థానంలో ప్రవేశించినప్పుడు వృత్తిపరమైనటువంటి మార్పులు సహజంగా రావడం జరుగుతుంటుంది.
కొన్ని సందర్భాల్లో మీరు ఒక హీరోగా సినిమా తీయడం కానీ, మీరే ప్రధానంగా ఉంటూ ఒక ప్రొడక్ట్ స్టార్ట్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే వృత్తిపరంగా మీకు సడన్గా హోదా పెరిగే అవకాశం ఉన్నది. మరి కొంతమంది ఒక మంచి అవకాశం రావడం వల్ల చేస్తున్నటువంటి వృత్తిని రిజైన్ చేసో, మధ్యలో వదిలేసో వేరొక ప్రాజెక్ట్ చేపట్టి వేరే విధంగా డెవలప్మెంట్ అవ్వడానికి కూడా ఈ శుక్రుడు దశమస్థాన సంచారం మీకు అనుకూలించడం జరుగుతుంది. సో మొత్తం మీద అటు శుక్రుడు అటు గురువు 2 శుభగ్రహాలు ఇంచుమించుగా 2 కూడా ఒకరు స్థిరాస్తి సంబంధించినటువంటి లిక్విడ్ గోల్డ్, అలాగే స్థిరాస్తులకి లేదంటే ఫైనాన్స్కి, ఈ 2 కూడా ధనాన్ని ఇచ్చే గ్రహాలు దశమ స్థానంలో ఉండడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా మంచి ఉద్యోగం రావడం కానీ, ఒక హోదా రావడం కానీ, ఒక సెలబ్రిటీ హోదా లభించే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్గా బుధుడు మరి భాగ్యాధిపతిగా రాజ్యస్థానం అనేది భాగ్య రాజ్యాధిపతి యోగం యాక్టివేట్ అవుతుంటుంది టెంపరీగా. వృత్తిలో చేస్తున్న వృత్తికి అదనంగా కొంత అవకాశాలు రావడం జరుగుతుంటుంది. ఒకేసారి 2 ఉద్యోగాలు చేయడమో, 2 ప్రాజెక్టులు చేయడమో, 2 సినిమాలు చేయడమో జరుగుతూ ఉంటుంది. అలాగే కంప్లీట్గా మీరు ఒక స్పెషల్ ఎంట్రీ లాగా మీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవం లభిస్తూ ఉంటుంది. అయితే జూలై 7వ తారీఖున మరి బుధగ్రహం తిరిగి వక్రించి భాగ్యస్థానంలో సంచరించడం వల్ల ఇది విద్యార్థులకి గతంలో మీరు ఏదైనా ఉన్నత విద్య కొరకో విదేశం కొరకో ప్రయత్నం చేసి ఉంటే మీ ప్రయత్నం జూలై 7 తర్వాత నెరవేరే అవకాశం ఉంటుంది. అంటే ఒకసారి రిజెక్ట్ అయినా తిరిగి ప్రయత్నం చేయడం వల్ల జూలై 7 తర్వాత మీ ఆశయం నెరవేరుతుంది. 9వ స్థానం అన్నది ఉన్నత విద్య చెప్తుంటుంది, విదేశ ప్రయత్నాలు చెప్తుంటుంది, దూర ప్రాంత ప్రయాణాలు చెప్తుంటుంది. కాబట్టి అటువంటి వారి కోసం ఎదురు చూస్తున్న వారికి జూలై 7 తర్వాత అవకాశం రాబోతుంది. బట్ ఏదైనా అష్టమంలో కుజుడు, సప్తమాధిపతిగా అష్టమంలో కుజుడు సడన్గా కొంత అనుకోని సంఘటనలు మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం ఉంది. అది కుటుంబ విషయాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, బంధువర్గం వారితో కానీ కొన్ని విభేదాలు, అనుకోకుండా కొన్ని చికాకులు రావడం జరుగుతుంది. అలా ఏదైనా కొద్ది ప్రమాదకర వృత్తుల్లో ఉన్న వాళ్ళు కానీ, అలాగే ప్రమాదకరమైనటువంటి వాటిలో పాల్గొనేవారు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే అష్టమంలో కుజుడు సడన్గా కొన్ని ప్రమాదాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రమాదాలు జరగకుండా జాతకుడు తగు విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అన్నది ఉత్తమమైన పని. అలాగే జన్మజాతకంలో 2 కానీ 3 కానీ గ్రహాలు దశమ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు ఒకే వృత్తి కంటిన్యూ చేయకుండా ప్రారంభంలో ఒకటి, ఎండింగ్లో ఒకటి, మధ్యలో ఒకటి, ఈ విధంగా వృత్తి చేంజ్ రావడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ దశమ స్థానంలో ఏర్పడినటువంటి 3 శుభగ్రహాల్లో ప్రధానంగా గురుగ్రహం, ఇది ఆల్రెడీ గురువు దశమ స్థానంలో ఉండడం, అంశమహాపురుష యోగం ఏర్పడడం వల్ల వృత్తిలో క్వాలిటీ ఏర్పడుతుంటుంది, నిజాయితీ ఏర్పడుతుంటుంది. మంచి చెడు విచక్షణ జ్ఞానంతో కేవలం మంచి కార్యక్రమాలకే ఆసక్తి చూపడం జరుగుతూ ఉంటుంది. ఇది ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఆర్థిక పరంగా చాలా అనుకూలత ఏర్పడడం జరుగుతుంటుంది అన్నమాట. ఎందుకంటే మీకు ఉచ్చస్థితిలో ఉన్నటువంటి ధనకారకుడైనటువంటి గురువు ధనస్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు పంచమ దృష్టితో. ఇది ఎలాగైతే ఒక సంతానం మిమ్మల్ని కాపాడుతూ ఉంటారో, మీ పుణ్యఫలం కాపాడుతుంటుందో, ఆ విధంగా మీకు సమయానికి ఏదో విధంగా ఆర్థిక పరంగా ధనం లభిస్తూ ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ కూడా మంచి వినయ విధేయతలతో, చాలా డీసెంట్ బిహేవియర్తో ఒకరికొకరు సహకరించుకుంటారు. ఎప్పుడూ నిత్యం దైవ కార్యక్రమాల్లో, మంచి కార్యక్రమాల్లో మీ కుటుంబంలో జరుగుతూ ఉంటుంది. అంటే కుటుంబం అంతా ఒకే మాట మీద ఉండి మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో మనీ రొటేషన్ పెరుగుతుంటుంది. నిజాయితీ అయినటువంటి కస్టమర్లు లభిస్తూ ఉంటారు. దైవ బలంతో మీ యొక్క అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది. అంటే కొత్త వృత్తి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అనుకూలిస్తూ ఉంటుంది. వృత్తిలో మారాలని మీ ఆలోచన కూడా నెరవేరుతుంది. ఎందుకంటే ఇక్కడ తృతీయాధిపతి దశమ స్థానం కాబట్టి వృత్తిపరమైన చేంజెస్ రావడం జరుగుతుంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు రాష్ట్రాధిపతిగా, అష్టమాధిపతిగా దశమలో రావడం వల్ల వృత్తిలో ఒకేసారి గ్రేడ్ పెరుగుతూ ఉంటుంది. మీరు ఒక సబార్డినేట్గా జాబ్ చేస్తుంటే పై అధికారికి ఏదో ఇబ్బంది రావడం వల్ల మీకు సడన్గా పొజిషన్ రావడం జరుగుతూ ఉంటుంది. అయితే 6వ స్థానంలో శని నిరుద్యోగులకి కల్పవృక్షంలో మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏదో ఒక ఉద్యోగం లభిస్తూ ఉంటుంది. జాస్తిగా 5లో ఉన్నటువంటి రాహు అత్యాశకు పోవడం వల్ల, ఈ స్పెక్యులేషన్ వల్ల టోటల్గా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఒక నమ్మక ద్రోహం జరగడం కానీ, ఆత్మీయులు దూరం అవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త పడడం మంచిది. తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు బుధవారం రోజు
ఒక కిలో అటుకులు అంటే గట్టి అటుకులు, ఒక అరకిలో బెల్లం అంటే బెల్లం పౌడర్గా కొట్టి ఈ అటుకులు బెల్లం కలిపి బుధవారం రోజు ఎనీ విష్ణుమూర్తి టెంపుల్, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కానీ ఈవెన్ వినాయకుడి టెంపుల్లో అయినా సరే ఈ బుధవారం రోజు అక్కడ భక్తులకి అంటే స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టవలసి ఉంటుంది ఈ అటుకులు. అలాగా కేవలం మీరు 3 వారాలు చేయడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఎంతటి ఇబ్బందులు ఉన్నా సరే 100% మీకు ఆ సమస్యకి పరిష్కారం అన్నది దొరుకుతూ ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద సంస్థలు రన్ చేస్తున్న వాళ్ళు, వ్యవసాయ క్షేత్రాలు ఉన్నవాళ్ళు ఏదో ఒక రోజు మంగళవారం రోజు అనుకోండి, మంగళవారం రోజు ఈ గోధుమ నూక అంటే బొంబాయి రవ్వ అంటారు, 1 కిలో గోధుమ రవ్వ, 1 కిలో పంచదార, 1 అరకిలో నెయ్యి, ఈ 3 శుభ్రంగా మిక్స్ చేసి మీ యొక్క కాంపౌండ్ బౌండరీ ఏదైతే ఉందో అంటే వ్యాపార సంస్థకి 4 పక్కల ఉన్న బౌండరీలో 4 పక్కల అది జల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంటే చీమలకు ఆహారంగా, సింపుల్ మాట, చీమలకు ఆహారంగా ఈ నెయ్యితో కలిపినటువంటి గోధుమ నూక అంటే అటు రవి యాక్టివేట్ అవుతాడు, గురువు యాక్టివేట్ అవుతాడు, కుజుడు యాక్టివేట్ అవుతాడు. దానివల్ల మీకు ఆర్థికపరంగా సమస్యలు ఉన్నా ఆ సంస్థలో మీ యొక్క ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు ఇబ్బంది పెడుతున్నా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది ఒక విధమైనటువంటి సమస్య పరిష్కారం. ఇందాక చెప్పిన అటుకుల సంబంధి ఇది చాలా ట్రెడిషనల్ మాట. కుచేలు లాంటి వారు మరి కృష్ణ భగవానికి అటుకులు ఇవ్వడం వల్ల అతను ఎంత ఐశ్వర్యంతుడు వాడో అవి ప్రాక్టికల్గా కూడా జరుగుతున్నాయి. ఇవి నమ్మకంతో చేస్తే. ఇక ఫైనల్గా ఇంకో చిన్న పరిహారం ఏంటంటే, ఎవరైతే వివాహం అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారో వారు బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి తులసిమాలు ఇచ్చి గోవిందనామాలు చదవడం వల్ల వారి వివాహ సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులైతే బుధవారం రోజు విఘ్నేశ్వర టెంపుల్లో గరికతో అర్చన చేసుకొని కొద్దిగా గరిక తీసుకొని మీ బుక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా మీకు విద్యాపరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఇవన్నీ సింపుల్ సమస్యలు, పెద్ద ఏమీ యజ్ఞయాగాదులు ఏం చేయక్కర్లేదు. మీ శక్తి కొలది సింపుల్ రెమెడీ. అంటే ఈ భూతబలని ఈ జంతువులకి, ఈ మూగజీవులకి మీరు ఆహారం పెట్టడం వల్ల చాలా సమస్యలకి పరిష్కారం రావడం జరుగుతుంటుంది. వారి వారి అవసరాలను బట్టి, వారి వారి అందుబాటును బట్టి మీకు ఈ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. ఇంకా మీకు దగ్గరలో చెరువులు, నదులు లాంటివి ఏమన్నా ఉంటే మరి ఈ పేలాలు ఉంటాయి. ఈ పేలాలు లాంటి 1 కిలో లాంటి పేలాలు 1 కిలో తీసుకొని ఆ నదిలోనో చెరువులోనో వేయడం వల్ల కూడా వివాహపరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతుంది. ఏదైనా చిన్న రెమెడీతోనే పెద్ద సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అయితే సింపుల్గా ఇది ఏమవుతుందని అనుకుంటారు, కానీ నమ్మకం ఇంపార్టెంటు. ఖచ్చితంగా చేసి చూడండి, ఫలితం దానికదే వస్తుంది. ఒకసారి అవ్వకపోతే రెండోసారి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన కర్మ ఉన్నంతకాలం అది పని పూర్తవదు. ఎప్పుడైతే మన కర్మ తీరిందో ఆటోమేటిక్గా దాని ఫలితం రావడం జరుగుతుంది. అందువల్ల ప్రయత్నం మీది, ఫలితం భగవంతుడు చూసుకుంటాడు. వృశ్చిక రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు మరి వీళ్ళకి దశమాధిపతిగా ఉన్నటువంటి రవి అష్టమ స్థానంలో జూలై 15 వరకు సంచరించడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనబడుతున్నాయి. అలాగే బంధువుల సహకారం లభిస్తుంది, మంచివారి స్నేహం లభిస్తూ ఉంటుంది. అంటే ఒక విధంగా మంచివారి స్నేహం లభించాలంటే చెడ్డ పరిచయాలు పోతే మంచి వాళ్ళు ఆటోమేటిక్గా లభిస్తూ ఉంటారు. ధనం రావాలంటే అప్పులు తీరవలసినట్టు ఏదైనా జాతకుడి జీవితంలో ఒక మంచి మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. తను తాను సంస్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మరి భాగ్యస్థానంలోనే శుక్రగ్రహం, ఇంకా సప్తమాధిపతి భాగ్యస్థితి, భార్యకి లేదంటే భర్తకి కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు సమసిపోతాయి. మరి జీవిత భాగస్వామికి విదేశంలో మంచి అవకాశం రావడం, చాలా వరకు చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కూడా మరి ఈ వృశ్చిక రాశి వారికి అటు వ్యక్తిగత ప్రయత్నం వల్ల అయితేనే, జీవిత భాగస్వామి వల్ల అయితేనే మీరు ఏదైనా పుణ్యక్షేత్రం కలిసి పుణ్యక్షేత్రం దర్శించడం కానీ, విదేశం వెళ్ళడం కానీ, దూరంలో ఉన్నటువంటి మీ పిల్లల్ని కలుసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇక ప్రధానంగా మరి బుధుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు. ఇది విద్యార్థులకి ఎవరైతే
మెడికల్ ఎంట్రన్స్ కోరుకొని మెడికల్ విద్యలో ప్రవేశం కోరుకుంటున్నారో వారికి మంచి మెడికల్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంది. అంటే అదర్ దెన్ మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఉంది. ఎక్కువ కర్కాటకం, జలతత్వ రాశి, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వీళ్ళందరికీ కూడా మెడికల్ విద్య మీద బాగుంటుంది. లేదంటే ఫార్మా రంగం ఇటువంటి వాటిలో ఎక్కువ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఆ విధంగానే ఇప్పుడు ఉన్నటువంటి బలం అంతా కూడా ఈ సమయంలో ఈ సంవత్సరంలో వారు కోరుకున్న విధంగా అదే ఫార్మసీలో కానీ మెడికల్ సంబంధించింది, అది ఆయుర్వేదమా, హోమియోయా, మెడికలా, పీజీయా, ఏదన్నా దానికి సంబంధించిన కోర్సులో ప్రవేశం అన్నది లభిస్తుంది 100%. అలాగే ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి మరింత బలంగా చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక వక్రగ్రహ ప్రభావం ఒక భావం మీద ఉన్నప్పుడు అది రెండోసారి ప్రయత్నాన్ని సక్సెస్ చేస్తూ ఉంటుంది. కొంతవరకు ఫస్ట్ ప్రయత్నం అన్నది అది అదృష్టవశాత్తు రాకపోవచ్చు కానీ సెకండ్ టైం మాత్రం గ్యారంటీ. సో ఈ విధంగా ఉంటూ ఇదే వృశ్చిక రాశి వారికి జూలై 15 తర్వాత బుధగ్రహం వక్రగమనంలో వెళ్తే రవిగ్రహం రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. అప్పుడు రవి, గురు, శుక్రగ్రహాలు ఉంటారు. ఇది కూడా ఒక విధంగా వృత్తిపరంగా ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్కి కారణమవుతుంటుంది కాబట్టి. బట్ ఏదైనా వృశ్చిక రాశి వారు వృత్తిపరంగా జాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా ప్రారంభంలో ఏర్పడిన చివరికి సమస్యలు పరిష్కారం అవుతాయి. అధికారుల వల్ల వేధింపులు కానీ, అవమానాలు కానీ, ఉద్యోగపరంగా సస్పెండ్ అవ్వడం కానీ, ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం కానీ, సడన్గా మీరు ఏదైనా ఏసీబీ వాళ్ళకో ఎవరికో పట్టుబడడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఉద్యోగపరంగా అవమానం, ఉద్యోగంలో మార్పు, సడన్ ట్రాన్స్ఫర్, పనిష్మెంట్ లాంటిది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ జాతకులు ఉద్యోగపరంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు కానీ, రాజకీయ నాయకులు కానీ జాగ్రత్తగా ఉండడం అన్నది మంచిది. అయితే 15వ తారీఖు తర్వాత మరి అష్టమం నుంచి రవి భాగ్యస్థానంలో రావడం, అక్కడ ఉన్నటువంటి ధన పంచమాధిపతి గురువుతో కలిసి ఉండడం వల్ల మరి మీ మీద ఉన్నటువంటి నిందలు కానీ, అపనిందలు కానీ, ఎటువంటి బ్లేమ్స్ ఏమైనా వచ్చినా అవన్నీ సమసిపోయి తిరిగి మళ్ళా మీరు పోగొట్టకుండా తిరిగి సంపాదించడం కానీ, గౌరవప్రదమైనటువంటి హోదా లభించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ నెల మొదటి 15 రోజులు జాతకులు సూర్యభగవాన్ని కంపల్సరీగా పూజించుకోవడం అన్నది మంచిది. అంటే ఏదన్నా అవమానం అన్నది చాలా కష్టం కాబట్టి మరి ఈ పరిహార క్రియగా మీరు సూర్యభగవాన్ని పూజించుకుంటే ఎదుర్కొనే సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇక ప్రధానంగా గురువు, మరి ఆల్రెడీ గురువు మనకి ధన పంచమాధిపతిగా భాగ్యస్థానంలోకి రావడం వల్ల, మరి రాశిని గురువు యొక్క వీక్షణ రావడం వల్ల జాతకుల్లో మంచి మార్పు రావడం జరుగుతుంది. నెమ్మదిగా అతని యొక్క బలహీనతలు నుంచి బయటపడుతూ ఉంటాడు. ఎటువంటిదైనా అనారోగ్య సమస్య నుంచి బయటపడతాడు. చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న బయటపడడం జరుగుతుంది. ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. యాస్టేజ్గానే వాళ్ళు స్పెక్యులేషను, షేర్ మార్కెట్ విషయంలో చాలా వరకు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులు ఏదన్నా హాస్టల్లో ఉండి చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప డే స్కాలర్గా ఇంటి దగ్గర ఉండడం అన్నది అంత అవకాశం అయితే ఈ రాశి వారికి లేదు. బట్ ఎన్ని అనుకూలంగా ఉన్నప్పటికి కూడా కుజుడి యొక్క దృష్టి జాతకుడిని ఎప్పుడు ఆందోళనకు గురి చేస్తూ ఉంటుంది. చతుర్థంలో ఉన్నటువంటి రాహు గృహంలో ఎప్పుడు అశాంతితో ఆ గృహం అంతా కూడా చికాకులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ వృశ్చిక రాశి వారు ప్రతి పొరపాటుకి తనే కారణమవుతుంటాడు కాబట్టి కొంతవరకు తనను తాను సంస్కరించుకొని ఎటువంటి విభేదాలు లేకుండా మరి కొద్దిగా తనలో ఉన్నటువంటి కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకొని ఈ మెడిటేషను, యోగా లాంటివి చేసుకుంటే తను ఎంత క్లమ్జీ లైఫ్ ఉన్నా కూడా అది ప్రశాంతంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు బుధవారం రోజు 1 కిలో అటుకులు, అంటే గట్టి అటుకులు, 1 అరకిలో బెల్లం, అంటే బెల్లం పౌడర్గా కొట్టి ఈ అటుకులు బెల్లం కలిపి బుధవారం రోజు ఎనీ విష్ణుమూర్తి టెంపుల్, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కానీ, ఈవెన్ వినాయకుడి టెంపుల్లో అయినా సరే ఈ బుధవారం రోజు అక్కడ భక్తులకి, అంటే స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టవలసి ఉంటుంది ఈ అటుకులు. అలాగా కేవలం మీరు 3 వారాలు చేయడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఎంతటి ఇబ్బందులు ఉన్నా సరే 100% మీకు ఆ సమస్యకి పరిష్కారం అన్నది దొరుకుతూ ఉంటుంది.
అలాగే పెద్ద పెద్ద సంస్థలు రన్ చేస్తున్న వాళ్ళు, వ్యవసాయ క్షేత్రాలు ఉన్నవాళ్ళు ఏదో ఒక రోజు, మంగళవారం రోజు అనుకుంటాం, మంగళవారం రోజు ఈ గోధుమ నూక అంటే బొంబాయి రవ్వ అంటారు, 1 కిలో గోధుమ రవ్వ, 1 కిలో పంచదార, 1 అరకిలో నెయ్యి, ఈ 3 శుభ్రంగా మిక్స్ చేసి మీ యొక్క కాంపౌండ్ బౌండరీ ఏదైతే ఉందో, అంటే వ్యాపార సంస్థకి 4 పక్కల ఉన్న బౌండరీలో 4 పక్కల అది జల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంటే చీమలకు ఆహారంగా, సింపుల్ మాట, చీమలకు ఆహారంగా ఈ నెయ్యితో కలిపినటువంటి గోధుమ నూక అంటే అటు రవి యాక్టివేట్ అవుతాడు, గురువు యాక్టివేట్ అవుతాడు, కుజుడు యాక్టివేట్ అవుతాడు. దానివల్ల మీకు ఆర్థికపరంగా సమస్యలు ఉన్నా, ఆ సంస్థలో మీ యొక్క ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు ఇబ్బంది పెడుతున్నా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది ఒక విధమైనటువంటి సమస్య పరిష్కారం. ఇందాక చెప్పిన అటుకుల సంబంధి ఇది చాలా ట్రెడిషనల్ మాట. కుచేలు లాంటి వారు మరి కృష్ణ భగవానికి అటుకులు ఇవ్వడం వల్ల అతను ఎంత ఐశ్వర్యంతుడవాడో అవి ప్రాక్టికల్గా కూడా జరుగుతున్నాయి. ఇవి నమ్మకంతో చేస్తే. ఇక ఫైనల్గా ఇంకో చిన్న పరిహారం ఏంటంటే, ఎవరైతే వివాహం అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారో వారు బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి తులసిమాలు ఇచ్చి గోవిందనామాలు చదవడం వల్ల వారి వివాహ సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులైతే బుధవారం రోజు విఘ్నేశ్వర టెంపుల్లో గరికతో అర్చన చేసుకొని, కొద్దిగా గరిక తీసుకొని మీ బుక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా మీకు విద్యాపరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఇవన్నీ సింపుల్ సమస్యలు, పెద్ద ఏమీ యజ్ఞయాగాదులు ఏం చేయక్కర్లేదు. మీ శక్తి కొలది సింపుల్ రెమెడీ. అంటే ఈ భూతబలని ఈ జంతువులకి, ఈ మూగజీవులకి మీరు ఆహారం పెట్టడం వల్ల చాలా సమస్యలకి పరిష్కారం రావడం జరుగుతుంటుంది. వారి వారి అవసరాలను బట్టి, వారి వారి అందుబాటును బట్టి మీకు ఈ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. ఇంకా మీకు దగ్గరలో చెరువులు, నదులు లాంటివి ఏమన్నా ఉంటే మరి ఈ పేలాలు ఉంటాయి. ఈ పేలాలు లాంటి 1 కిలో లాంటి పేలాలు 1 కిలో తీసుకొని ఆ నదిలోనో చెరువులోనో వేయడం వల్ల కూడా వివాహపరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతుంది. ఏదైనా చిన్న రెమెడీతోనే పెద్ద సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అయితే సింపుల్గా ఇది ఏమవుతుందని అనుకుంటారు, కానీ నమ్మకం ఇంపార్టెంటు. ఖచ్చితంగా చేసి చూడండి, ఫలితం దానికదే వస్తుంది. ఒకసారి అవ్వకపోతే రెండోసారి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన కర్మ ఉన్నంతకాలం అది పని పూర్తవదు. ఎప్పుడైతే మన కర్మ తీరిందో ఆటోమేటిక్గా దాని ఫలితం రావడం జరుగుతుంది. అందువల్ల ప్రయత్నం మీది, ఫలితం భగవంతుడు చూసుకుంటాడు. ధనుసు రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి కుజుడు 6వ స్థాన సంచారం ఈ నెలంతా కూడా ఇది ఒక విజయయోగం లాంటిదన్నమాట. శత్రువులపై విజయం సాధించడం, మీరు క్రీడారంగంలో ఉన్న, ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళుతున్నా, మీరు విద్యార్థులై ఒక మెడికల్ సీటు కోసమో కాలేజీ సీటు కోసమో ప్రయత్నం చేస్తున్నా, 100కి 100 పాళ్ళు మీ యొక్క సంకల్పానికి తప్పక విజయం రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా రుణ సమస్యలున్నా, కోర్టు కేసులున్నా, పోలీస్ స్టేషన్లో ఇబ్బందులున్నా అవి మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎవరితో పోటీ పెట్టుకున్నా వాడికే నష్టం కలుగుతుంది, మీతో ఎవడు పోటీ పడినా వాడికే నష్టం కలుగుతున్నట్టుగా మీ విజయ అవకాశాలు అత్యంత బలంగా ఉండడం జరుగుతూ ఉంది. సో ఏదైనా సింపుల్గా ఒక జాతకుడికి వ్యాపారం కలిసి వస్తుందా, ఉద్యోగం కలిసి వస్తుందా అని సింపుల్ ఒకే క్వశ్చన్ వేసినప్పుడు అష్టమ స్థానం పరిశీలిస్తే, అష్టమంలో శుభగ్రహ సంచారం ఉన్నప్పుడు కానీ, అష్టమంలో శుభగ్రహాలు జాతకంలో ఉంటే జాతకుడు కంప్లీట్గా వ్యాపారంలో రాణించడం జరుగుతూ ఉంటుంది. అదే పాపగ్రహాలు కానీ, శత్రుగ్రహాలు కానీ, పరస్పరం శత్రుగ్రహాలు అష్టమ స్థానంలో ఉంటే జాతకుడు ఎంత గొప్ప వ్యాపారాన్ని స్థాపించినా అది భూస్థాపితమై జీరోకి రావడం జరుగుతుంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో వచ్చినటువంటి శుభగ్రహాలు జాతకుడికి తను చేయబోయే కార్యక్రమాలకి ఆర్థికపరమైన సహకారం లాగుతుంది. చేసే ప్రయత్నంలో సక్సెస్ కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పని ప్రారంభించే ముందు అతనికి జాతకం ఎంత ఇంపార్టెంటో ముహూర్తం కూడా అంతే ఇంపార్టెంట్. జాతకంలో ఉన్నటువంటి దోషాలని ముహూర్తం ద్వారా సాల్వ్ చేసుకొని ఒక మంచి ముహూర్తంలో ఒక పని ప్రారంభించినప్పుడు ఆ ముహూర్త బలంతో ఆ పని 100కి 100 పాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అయితే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు రావడం, దానికి అదే పరిష్కారం అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సమయంలో కొంతమంది
ఏదైనా సర్జరీ చేసుకోవడం కానీ, ఎవరికన్నా బ్లడ్ డొనేషన్ ఇవ్వడం కానీ, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. అది ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికే తప్ప వేరే విధమైన ఇబ్బంది ఏది విధంగానూ ఉండదు. బట్ ఏదైనా ఎటువంటి అనారోగ్య సమస్య నుంచన్నా బయటపడే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఏదన్నా పోటీలో పాల్గొంటే, ఒక ఎలక్షనో ఇంకోటో ఏది పాల్గొన్నా కూడా విజయం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు కూడా మీకు రాస్యాధిపతిగా ఉన్నటువంటి గురువు అత్యంత బలంగా ఉన్నాడు. ఆ బలంగా ఉన్నంత వలన మీకు అదృష్టం కలిసి వస్తుంది, సక్సెస్ మీ వైపు రావడం జరుగుతుంటుంది. అదే గురువు మీకు బలహీనంగా ఉంటే ఇంత విజయం అన్నది మీకు లభించదు. కేవలం గురువు యొక్క బలానికి కుజుడు యొక్క సహకారం రావడం జరిగింది. అంటే కుజుడు ఎప్పుడు కూడా దాన్ని అమలు చేస్తూ ఉంటాడు అన్నమాట. అతను సైన్యాధ్యక్షుడిగా ఒక పైవారి ఆజ్ఞల్ని అమలు చేయడం కుజుడు యొక్క విధి. కాబట్టి ఈ సమయంలో మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం జరుగుతుంది. దానికి గురుబలం కూడా తోడవడం వల్ల చేపట్టే కార్యక్రమాల్లో విజయం లభిస్తూ ఉంటుంది. అంటే చాలా కాలంగా మీకు విరోధంగా ఉన్నటువంటి బంధువులు తిరిగి మీతో మిత్రత్వాన్ని కలుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీ అవసరం వాళ్ళకి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని గతంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళు, అవహేళన చేసిన వారు, చిన్నబుచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఒక సముచిత స్థానం ఇచ్చి గౌరవప్రదమైన హోదా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా బుధుడు అష్టమ స్థానంలో బుధగ్రహ సంచారం వక్రగమనంతో ఉండడం, శుక్రుడు అక్కడే ఉండడం, గురువు కూడా అక్కడే ఉండడం, అష్టమంలో శుభగ్రహాలు అన్నవి మీరు ఈ సమయంలో ఏదైనా ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇది 100కి 100 సరైనటువంటి సమయం. అలాగే వృత్తి మారాలనుకుంటే ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఒక చోటకి ఇంకో చోటుకు మారవచ్చు. ప్రస్తుతం చేస్తున్నటువంటి యావిగేషన్ వృత్తిని విడిచిపెట్టి ఇంకొక దాంట్లోకి మారచ్చు. మీరు ఏదో లెక్చరర్గా ఉన్నారు, ఇంకో ఫైనాన్స్ రంగంలోకి మారచ్చు. లేదంటే న్యాయవాది వృత్తిలో ఉన్నారు, రియల్ ఎస్టేట్లోకి మారచ్చు. అంటే సంపూర్ణంగా వృత్తిపరమైన మార్పు కారణమవుతుంటుంది. ఈ సమయంలో మీకు బ్యాంకు సంబంధించినటువంటి రుణం ఏమైనా కావాల్సి ఉంటే ఆ రుణం 100% మీకు రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ధనుసు రాశి వారికి అష్టమ స్థానం చాలా బలంగా ఉంది, 6వ స్థానం బలంగా ఉండడంతో ఒక విపరీత రాజయోగం జనరేట్ అవుతుంటుంది. అయినప్పటికీ కూడా సప్తమంలో రవి ప్రతి విషయంలో కూడా మీ జీవిత భాగస్వామి కానీ, మీ పార్ట్నర్స్ కానీ మిమ్మల్ని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు ఎంత సర్ది చెప్పాలనుకున్నా వాళ్ళు మిమ్మల్ని అధిగమించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మౌనంతో రాజీ మార్గంతో వెళ్తేనే మీరు ఫర్దర్గా మీరు అనుకున్న సంకల్పానికి విజయం లభించే అవకాశం ఉంది. బట్ అర్ధాష్టమ శని ఇప్పుడు మీకు మానసిక అశాంతాన్ని, హృదయానికి కష్టం కలిగించే వార్తల్ని, మనసు కష్టపడే విధంగా ఇతరులు ప్రవర్తించడం వల్ల మీకు చాలా వరకు మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు బుధవారం రోజు ఒక కిలో అటుకులు, అంటే గట్టి అటుకులు, ఒక అరకిలో బెల్లం, అంటే బెల్లం పౌడర్గా కొట్టి ఈ అటుకులు బెల్లం కలిపి బుధవారం రోజు ఎనీ విష్ణుమూర్తి టెంపుల్, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కానీ, ఈవెన్ వినాయకుడి టెంపుల్లో అయినా సరే ఈ బుధవారం రోజు అక్కడ భక్తులకి, అంటే స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టవలసి ఉంటుంది ఈ అటుకులు. అలాగా కేవలం మీరు 3 వారాలు చేయడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఎంతటి ఇబ్బందులు ఉన్నా సరే 100% మీకు ఆ సమస్యకి పరిష్కారం అన్నది దొరుకుతూ ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద సంస్థలు రన్ చేస్తున్న వాళ్ళు, వ్యవసాయ క్షేత్రాలు ఉన్నవాళ్ళు ఏదో ఒక రోజు, మంగళవారం రోజు అనుకుంటాం, మంగళవారం రోజు ఈ గోధుమ నూక, అంటే బొంబాయి రవ్వ అంటారు, 1 కిలో గోధుమ రవ్వ, 1 కిలో పంచదార, 1 అరకిలో నెయ్యి, ఈ 3 శుభ్రంగా మిక్స్ చేసి మీ యొక్క కాంపౌండ్ బౌండరీ ఏదైతే ఉందో, అంటే వ్యాపార సంస్థకి 4 పక్కల ఉన్న బౌండరీలో 4 పక్కల అది జల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంటే చీమలకు ఆహారంగా, సింపుల్ మాట, చీమలకు ఆహారంగా ఈ నెయ్యితో కలిపినటువంటి గోధుమ నూక, అంటే అటు రవి యాక్టివేట్ అవుతాడు, గురువు యాక్టివేట్ అవుతాడు, కుజుడు యాక్టివేట్ అవుతాడు. దానివల్ల మీకు ఆర్థికపరంగా సమస్యలు ఉన్నా, ఆ సంస్థలో మీ యొక్క ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు ఇబ్బంది పెడుతున్నా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది ఒక విధమైనటువంటి సమస్య పరిష్కారం. ఇందాక చెప్పిన అటుకుల సంబంధి ఇది చాలా ట్రెడిషనల్ మాట.
కుచేలు లాంటి వారు మరి కృష్ణ భగవానికి అటుకులు ఇవ్వడం వల్ల అతను ఎంత ఐశ్వర్యంతుడవాడో అవి ప్రాక్టికల్గా కూడా జరుగుతున్నాయి. ఇవి నమ్మకంతో చేస్తే. ఇక ఫైనల్గా ఇంకో చిన్న పరిహారం ఏంటంటే, ఎవరైతే వివాహం అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారో వారు బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి తులసిమాలిచ్చి గోవిందనామాలు చదవడం వల్ల వారి వివాహ సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులైతే బుధవారం రోజు విఘ్నేశ్వర టెంపుల్లో గరికతో అర్చన చేసుకొని కొద్దిగా గరిక తీసుకొని మీ బుక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా మీకు విద్యాపరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఇవన్నీ సింపుల్ సమస్యలు, పెద్ద ఏమీ యజ్ఞయాగాదులు ఏం చేయక్కర్లేదు. మీ శక్తి కొలది సింపుల్ రెమెడీ. అంటే ఈ భూతబలని ఈ జంతువులకి, ఈ మూగజీవులకి మీరు ఆహారం పెట్టడం వల్ల చాలా సమస్యలకి పరిష్కారం రావడం జరుగుతుంటుంది. వారి వారి అవసరాలను బట్టి, వారి వారి అందుబాటును బట్టి మీకు ఈ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. ఇంకా మీకు దగ్గరలో చెరువులు, నదులు లాంటివి ఏమన్నా ఉంటే మరి ఈ పేలాలు ఉంటాయి. ఈ పేలాలు లాంటి 1 కిలో లాంటి పేలాలు 1 కిలో తీసుకొని ఆ నదిలోనో చెరువులోనో వేయడం వల్ల కూడా వివాహపరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతుంది. అంటే ఏదైనా చిన్న రెమెడీతోనే పెద్ద సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అయితే సింపుల్గా ఇది ఏమవుతుందని అనుకుంటారు, కానీ నమ్మకం ఇంపార్టెంటు. ఖచ్చితంగా చేసి చూడండి, ఫలితం దానికదే వస్తుంది. ఒకసారి అవ్వకపోతే రెండోసారి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన కర్మ ఉన్నంతకాలం అది పని పూర్తవదు. ఎప్పుడైతే మన కర్మ తీరిందో ఆటోమేటిక్గా దాని ఫలితం రావడం జరుగుతుంది. అందువల్ల ప్రయత్నం మీది, ఫలితం భగవంతుడు చూసుకుంటాడు. మకర రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు మకర రాశి వారికి నెమ్మదిగా కూడా గ్రహాలన్నీ కూడా అనుకూల స్థితిలోకి మారడం వల్ల వారి యొక్క అభివృద్ధి కూడా నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ అన్నది మొదలవడం జరిగింది. ఇక ప్రధానంగా మనం పరిశీలించినప్పుడు శని భగవానుడు ఏదైనా ఒక రాశికి ఆ నెల, ఆ సంవత్సరం ఫలితాలు బాగోవాలంటే రాశ్యాధిపతి స్థితి చాలా ఇంపార్టెంట్. అటువంటి శని భగవానుడు 3వ స్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా ఈ రాశి వారికి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. గతంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకొని తిరిగి మరలా మంచి మార్గంలో వెళ్ళడానికి ఈ స్థితి కారణం అవుతూ ఉంటుంది. సో అలాగే అది మ్యూజిక్ రంగం అవ్వచ్చు, లేదంటే టెక్నికల్ రంగంలో అవ్వచ్చు. అటువంటి సినిమా రంగంలో ఎవరైతే ఉన్నారో, అంటే నాట్ ఓన్లీ సినిమా కాకుండా టీవీ, యూట్యూబ్, మీడియా, వాళ్ళకి మంచి రోజులు వచ్చాయనే చెప్పొచ్చు. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మిమ్మల్ని మంచి క్వాలిఫైడ్ ఉన్నటువంటి వాళ్ళు మీతో చేయగలిపి మీ అభివృద్ధికి వాళ్ళు కారణం అవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి శుక్రుడు 7వ స్థానంలో, ఈ కర్కాటక రాశి అన్నది చలనచిత్ర రాశి లాంటిదన్నమాట. సినిమా ఫీల్డ్కి సంబంధించిన రాశి కర్కాటక రాశి. అందువల్ల ఏంటంటే ఎక్కువ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇప్పుడు సినిమాలో మీకు మంచి అవకాశం, అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఉన్నత అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. స్త్రీలకు ఇంపార్టెంట్గా ఉద్యోగ అవకాశం కానీ, విదేశ అవకాశం కానీ, వివాహ అవకాశం కానీ రావడం జరుగుతుంది. అంటే గురువుతో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురువుతో ఏ గ్రహం కలిసినా ఆ గ్రహం యొక్క కారకత్వాలు మీకు ఫలిస్తాయన్నమాట. అంటే ఒక గ్రహం బలంగా ఉంది, గురువు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి ఆ గురువుతో శుక్రుడు కలటం వల్ల మీకు పంచమభావ ఫలితాలు అంటే మీ టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. దశమభావ ఫలితాలు అంటే ఉద్యోగం లభిస్తుంది. సింపుల్, ఇందులో ఏం డౌట్ లేదు. అదే ఒక గ్రహం నీచ గ్రహంతో కలిస్తే తన ఫలితాలు పోగొట్టుకుంటుంది. ఇప్పుడు మళ్ళా బుధుడు మీకు మరి భాగ్యాధిపతిగా 7వ స్థానంలో రావడం వల్ల విదేశ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క పిల్లలకో, భార్యకో, లేదంటే భర్తకో కొన్ని అవకాశాలు రావడం జరుగుతుంది. అతి తొందరలో మీరు విదేశం వెళ్ళినా కూడా అవకాశం అన్నది రావడం జరుగుతుంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం బుధుడు 7వ స్థానంలో వక్రగమనంలో ఉండడం వల్ల గతంలో మీరు ఏదైనా వివాహ ప్రయత్నం చేసి ఉంటే అది ఏదో కారణం వల్ల ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళీ మీరు ఆ వివాహ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. జీవితంలో మీకు దూరమైన వాళ్ళు తిరిగి మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. జూలై 7 తర్వాత ఈ బుధగ్రహం వక్రగమనంలో తిరిగి 6వ స్థానంలోకి ప్రవేశించడంతో చాలా వరకు మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఇవన్నీ బాగున్నప్పుడు కూడా ఈ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు మీరు ఎంత బాగా మీ కుటుంబాన్ని చూసినా వాళ్ళు వ్యతిరేకత వస్తుంది. ఏదో రంగా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. అసలు కుటుంబంలో మీకు విలువ ఇవ్వలేకుండా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క కుటుంబంపై ఇతరుల యొక్క పెత్తనం సాగుతూ ఉంటుంది. ఏదైనా కుటుంబ వ్యవహారాలు మీకు చాలా ఇబ్బందిని, అసహనాన్ని కలిగిస్తూ ఉంటాయి.
అయితే ప్రత్యేకంగా ఇప్పుడు ఈ శని భగవానుడు రేవతి నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. అంటే అది తన సొంత నక్షత్రం. శని భగవానుడి యొక్క జన్మ నక్షత్రం రేవతి. పైపెచ్చు శని భగవానుడికి మిత్ర నక్షత్రం. ఆ కారణం వల్ల జాతకుడికి కొన్ని కొత్త అవకాశాలు, అది వ్యాపారపరంగా వ్యాపారస్తులకు వస్తుంది, ఉద్యోగపరంగా ఉద్యోగులకు వస్తుంది. ప్రధానంగా విద్యార్థులకి కొంతవరకు ఈ మంచి ఫలితాలు, అంటే గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకొని గతంలో ప్రయత్నం చేసి పోగొట్టుకున్నటువంటి అవకాశాలు తిరిగి రావడం జరుగుతుంది. అది ఉద్యోగమా, పెళ్ళా, వ్యాపారమా, కాలేజీలో సీటా అన్నది మీ స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకుంటారు. మీలో ఉన్నటువంటి బలహీనతల్ని పక్కన పెట్టి తిరిగి మళ్ళీ మీ కొత్త జీవితం ప్రారంభానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇక ప్రధానంగా ఆలోచించినప్పుడు ఈ నెల ప్రారంభంలో 3 శుభగ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నాయి. ఈ సప్తమ స్థానం అన్నది భార్య స్థానాన్ని లేదంటే భర్త యొక్క స్థానాన్ని చెప్తూ ఉంటుంది. అలాగే మనం ఎవరితో వ్యవహారం చేస్తూ ఉంటామో, విదేశ వ్యవహారాలు అవ్వచ్చు, స్వదేశ వ్యవహారాలు అవ్వచ్చు, మన కస్టమర్స్ అవ్వచ్చు, ముఖ్యంగా వ్యాపారం, ఎవరి జాతకంలో అయినా సప్తమ భావం బలంగా ఉంటే వారికి వ్యాపారం బాగుంటుంది. 6వ స్థానం బాగుంటే వారికి ఉద్యోగం బాగుంటుంది. అంటే సర్వీసు, సేవక వృత్తి, ఉద్యోగం అది బాగుంటుంది అన్నమాట. సప్తమ భావం బలంగా ఉన్నవాడికి పెళ్లి తర్వాత కలిసి వస్తుంది. 6వ భావం, షష్ఠభావం బలంగా ఉన్నవాడికి ఉద్యోగంలో చేరిన తర్వాత వాడికి కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు 7వ భావంలోకి 3 గ్రహాలు రావడం జరిగింది. అందులో ప్రధానంగా శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడు, పంచమ దశమాధిపతిగా అటు ఉద్యోగాన్ని, మీలో ఉన్నటువంటి టాలెంట్కి కారణమవుతుంటాడు. అందుకనే ఎక్కువ మకర రాశి, మకర లగ్నం వాళ్ళు సినిమా రంగంలో కనబడుతూ ఉంటారు. అయితే వీళ్ళు విలన్గా ప్రవేశించి హీరోగా రావడం, చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్లు వేసి ఒకేసారి పెద్ద సాగు నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వీటికి వారసత్వంగా బ్యాక్గ్రౌండ్ ఏమీ ఉండదు. వాళ్ళు స్వయం కృషితోనే ఈ సినిమా రంగంలో చిన్న చిన్న పోస్టులు పెట్టుకొని నెమ్మదిగా జీవితంలో టాప్ స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు కుటుంబానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది అవకాశంగా తీసుకొని మీ కుటుంబ సభ్యులు రకరకాల ప్రవర్తనలతో ఇబ్బంది పడడం, మీ యొక్క కుటుంబ గౌరవాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు కొంత శ్రద్ధ పెట్టడం మంచిది. మరీ అతి మంచితనం చేయడం వల్ల ఎవరికన్నా సరే అది అంత మంచిది కాబట్టి కుటుంబ విషయాల్లో శ్రద్ధ పెడితే మిగతా విషయాలు ఆటోమేటిక్గా వాటికి అవే సర్దుకుంటాయి. తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు బుధవారం రోజు 1 కిలో అటుకులు, అంటే గట్టి అటుకులు, 1 అరకిలో బెల్లం, అంటే బెల్లం పౌడర్గా కొట్టి ఈ అటుకులు బెల్లం కలిపి బుధవారం రోజు ఎనీ విష్ణుమూర్తి టెంపుల్, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కానీ, ఈవెన్ వినాయకుడి టెంపుల్లో అయినా సరే ఈ బుధవారం రోజు అక్కడ భక్తులకి, అంటే స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టవలసి ఉంటుంది ఈ అటుకులు. అలాగా కేవలం మీరు 3 వారాలు చేయడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఎంతటి ఇబ్బందులు ఉన్నా సరే 100% మీకు ఆ సమస్యకి పరిష్కారం అన్నది దొరుకుతూ ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద సంస్థలు రన్ చేస్తున్న వాళ్ళు, వ్యవసాయ క్షేత్రాలు ఉన్నవాళ్ళు ఏదో ఒక రోజు, మంగళవారం రోజు అనుకుంటాం, మంగళవారం రోజు ఈ గోధుమ నూక, అంటే బొంబాయి రవ్వ అంటారు, 1 కిలో గోధుమ రవ్వ, 1 కిలో పంచదార, 1 అరకిలో నెయ్యి, ఈ 3 శుభ్రంగా మిక్స్ చేసి మీ యొక్క కాంపౌండ్ బౌండరీ ఏదైతే ఉందో, అంటే వ్యాపార సంస్థకి 4 పక్కల ఉన్న బౌండరీలో 4 పక్కల అది జల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంటే చీమలకు ఆహారంగా, సింపుల్ మాట, చీమలకు ఆహారంగా ఈ నెయ్యితో కలిపినటువంటి గోధుమ నూక, అంటే అటు రవి యాక్టివేట్ అవుతాడు, గురువు యాక్టివేట్ అవుతాడు, కుజుడు యాక్టివేట్ అవుతాడు. దానివల్ల మీకు ఆర్థికపరంగా సమస్యలు ఉన్నా, ఆ సంస్థలో మీ యొక్క ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు ఇబ్బంది పెడుతున్నా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది ఒక విధమైనటువంటి సమస్య పరిష్కారం. ఇందాక చెప్పిన అటుకుల సంబంధి ఇది చాలా ట్రెడిషనల్ మాట. కుచేలు లాంటి వారు మరి కృష్ణ భగవానికి అటుకులు ఇవ్వడం వల్ల అతను ఎంత ఐశ్వర్యంతుడవాడో అవి ప్రాక్టికల్గా కూడా జరుగుతున్నాయి. ఇవి నమ్మకంతో చేస్తే. ఇక ఫైనల్గా ఇంకో చిన్న పరిహారం ఏంటంటే,
ఎవరైతే వివాహం అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారో వారు బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి తులసిమాలిచ్చి గోవిందనామాలు చదవడం వల్ల వారి వివాహ సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులైతే బుధవారం రోజు విఘ్నేశ్వర టెంపుల్లో గరికతో అర్చన చేసుకొని కొద్దిగా గరిక తీసుకొని మీ బుక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా మీకు విద్యాపరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఇవన్నీ సింపుల్ సమస్యలు, పెద్ద ఏమీ యజ్ఞయాగాదులు ఏం చేయక్కర్లేదు. మీ శక్తి కొలది సింపుల్ రెమెడీ. అంటే ఈ భూతబలని ఈ జంతువులకి, ఈ మూగజీవులకి మీరు ఆహారం పెట్టడం వల్ల చాలా సమస్యలకి పరిష్కారం రావడం జరుగుతుంటుంది. వారి వారి అవసరాలను బట్టి, వారి వారి అందుబాటును బట్టి మీకు ఈ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. ఇంకా మీకు దగ్గరలో చెరువులు, నదులు లాంటివి ఏమన్నా ఉంటే మరి ఈ పేలాలు ఉంటాయి. ఈ పేలాలు లాంటి 1 కిలో లాంటి పేలాలు 1 కిలో తీసుకొని ఆ నదిలోనో చెరువులోనో వేయడం వల్ల కూడా వివాహపరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతుంది. అంటే ఏదైనా చిన్న రెమెడీతోనే పెద్ద సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అయితే సింపుల్గా ఇది ఏమవుతుందని అనుకుంటారు, కానీ నమ్మకం ఇంపార్టెంటు. ఖచ్చితంగా చేసి చూడండి, ఫలితం దానికదే వస్తుంది. ఒకసారి అవ్వకపోతే రెండోసారి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన కర్మ ఉన్నంతకాలం అది పని పూర్తవదు. ఎప్పుడైతే మన కర్మ తీరిందో ఆటోమేటిక్గా దాని ఫలితం రావడం జరుగుతుంది. అందువల్ల ప్రయత్నం మీది, ఫలితం భగవంతుడు చూసుకుంటాడు. కుంభరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. ఏదైనా కుంభరాశి వారికి రాశి అందే రాహుగ్రహ సంచారం వల్ల వారు ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి పనిని కూడా తనకి అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కారణం వల్ల ఏమైందంటే మీకు ఎదట వారికి మీరు మంచి చెప్పినా, వారు బాగు కోసం చెప్పినా కూడా వారు మీ స్వార్థం కోసమే చెప్తున్నారని మిమ్మల్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో విమర్శించడం, ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా 6వ స్థానంలో గురువు ఉండడం వల్ల వృత్తిలో కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. వృత్తిపరంగా కొంత అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అంటే 2లో ఉన్నటువంటి గురువు ఈ 2వ స్థానాన్ని, 6వ స్థానాన్ని, 10వ స్థానాన్ని యాక్టివేట్ చేస్తుంటాడు. సో ఆ కారణం వల్ల ఉద్యోగపరంగా మీకున్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి. పై అధికారులు కానీ, పైవారు కానీ మీకు సహకరించడం వల్ల చాలా ఫ్రీగా వృత్తి బాధ్యతలు నిర్వహించుకుంటూ ఉంటారు. అయితే వృత్తిలో కొంతమందితో తీవ్రమైన విభేదాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇంకా శుక్రుడు యోగకారకుడుగా 6వ స్థానంలో ఉంటూ శత్రుస్థానంలో ఉండడం వలన కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య విభేదాలు మీకు చాలా మానసిక అశాంతిని కలిగిస్తాయి. ఒకరికొకరు పడకపోవడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంత సర్దుకుపోదామన్నా కూడా వాళ్ళ యొక్క ఈ కుటుంబ విభేదాలు, స్త్రీల మధ్య విభేదాలు మీకు చాలా ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది. దాంతో బుధగ్రహం కూడా అష్టమాధిపతిగా 6వ స్థానంలో వక్రగమనంలో ప్రవేశించడం వల్ల ఎవరో ఒకరు మీ కుటుంబ విషయాల్లో దూరి ఏదో విధంగా ఇబ్బంది పెట్టి చిన్న విషయాన్ని పెద్ద చేసుకొని ఈ విధంగా చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. అయితే కొంతలో కొంత ఈ జూలై 7వ తారీఖు తర్వాత బుధుడు మళ్ళా వక్రగమనంతో పంచమ స్థానానికి ప్రవేశించడంతో ఎవరైతే ఈ కుటుంబ కలహాలకి కారణమవుతుంటారో వాళ్ళు ఈ వేరే ఏదో కారణం వల్ల వాళ్ళు ఈ సమస్య నుంచి తప్పుకోవడంతో మిగతా వాళ్ళ మధ్య కొంత సఖ్యత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో మీ నుంచి సహాయం పొంది పెద్దయిన వాళ్ళే ఇప్పుడు మీ పతనానికి వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ పోటీని తట్టుకోలేక మిమ్మల్ని ఏదో విధంగా నష్టపరచాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా కుంభరాశి వారికి ఈ రాశిలో రాహు ఉన్నంత వరకు కూడా మీ యొక్క జీవితంలో ఈ అప్ అండ్ డౌన్స్, ఆటుపోట్లు జరుగుతూ ఉంటాయి. అయితే డిసెంబర్ 5 తర్వాత ఈ రాహు కొంత మీకు మారిపోవడంతో కొంత ఫ్రీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇక కుటుంబ స్థానంలో శని భగవానుడు కొంతకాలంగా ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబపరమైన సమస్యలతో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులంతా ఒక చోట కాకుండా ఈ భార్య ఒక చోట, భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట ఈ విధంగా నడుస్తూ ఉంటారు. అయితే వచ్చిన ఆదాయం ఈ 4 విధాలుగా 4 ఖర్చులు ఉండడం వల్ల ఇది ఎంత వచ్చినప్పుడు కూడా ఆర్థిక పరంగా సరిపోవడం అన్నది జరగదు. అయితే ఆ పరిస్థితి నుంచి కొంత వెసులుబాటు, కొంత రిలీఫ్ రావడం జరిగింది. ఎందుకంటే ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు 6వ స్థానంలోకి వచ్చి 9వ దృష్టితో కుటుంబ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. అంటే ఆటోమేటిక్గా మీకు ధనాధిపతి ధనస్థానాన్ని వీక్షించడం వల్ల కుటుంబంలో ఒకరికి సడన్గా మంచి ఉద్యోగం, ఎక్కువ ఆదాయం రావడం వల్ల వాళ్ళు విదేశంలో ఉండొచ్చు, దూరంలో ఉండొచ్చు,
అది కుటుంబ పరంగా మీకు ఆర్థిక పరమైన సహకారం సమయానికి అందించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ పని కూడా చివరి నిమిషం దాకా ఇబ్బంది పడుతూ ఉంటుంది మనీ లేక. చివరికి ఎవరో ఒకరు సహకరించి ఆ పని మీకు పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మీకు మీ కుటుంబానికో మీకో ఎంత సరిపోద్దో అంత ఆదాయం వస్తుంది తప్ప అంతకు మించి వచ్చే అవకాశం ఉండదు. ఆల్రెడీ మీకు పెద్దగా సేవింగ్స్ కూడా లేకపోవడం వల్ల ఈ ఆర్థిక సహకారం కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు. సమయానికి అది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో కొంత ఫైనాన్స్ పొజిషన్ పెరుగుతుంది, కుటుంబ సభ్యులు కొద్దిగా ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ సహకారం ఎంతో కొంత మీకు లభిస్తూ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ కుంభరాశి వారికి కుజుడు చతుర్థ స్థానంలోకి రావడం అన్నది ఏదన్నా ఒక స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన నెరవేరుతుంటుంది. అదే మీరైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో కొనలేరు. అంటే అది మీ ఏజ్ని బట్టి కూడా ఉంటుంది. బట్ ఏదైనా మీ సంతానము బ్యాంకు రుణం ద్వారానో ఈ ప్రభుత్వ పథకం ద్వారానో ఏదో విధంగా మీకు గవర్నమెంట్ సహకారంతోనో పిల్లల సహకారంతోనో సొంత గృహం లాంటిది ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పెన్షన్ కూడా మీకు రావడం జరుగుతుంది. అయితే ఆరోగ్యపరంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అంటే రవి మీకు జూలై 15 తర్వాత 6వ స్థానంలోకి రావడం జరుగుతుంది. చాలా కాలంగా మీరు అశ్రద్ధ చేస్తున్నటువంటి ఒక వ్యాధి అది బయటకు వచ్చి కొంత ఇబ్బంది పెట్టే సూచనలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, అలాగే ఈ 60 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళు మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు బుధవారం రోజు ఒక కిలో అటుకులు అంటే గట్టి అటుకులు, ఒక అరకిలో బెల్లం అంటే బెల్లం పౌడర్గా కొట్టి ఈ అటుకులు బెల్లం కలిపి బుధవారం రోజు ఎనీ విష్ణుమూర్తి టెంపుల్, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కానీ ఈవెన్ వినాయకుడి టెంపుల్లో అయినా సరే ఈ బుధవారం రోజు అక్కడ భక్తులకి అంటే స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టవలసి ఉంటుంది ఈ అటుకులు. అలాగా కేవలం మీరు 3 వారాలు చేయడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఎంతటి ఇబ్బందులు ఉన్నా సరే 100% మీకు ఆ సమస్యకి పరిష్కారం అన్నది దొరుకుతూ ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద సంస్థలు రన్ చేస్తున్న వాళ్ళు, వ్యవసాయ క్షేత్రాలు ఉన్నవాళ్ళు ఏదో ఒక రోజు మంగళవారం రోజు అనుకుంటాం, మంగళవారం రోజు ఈ గోధుమ నూక అంటే బొంబాయి రవ్వ అంటారు, 1 కిలో గోధుమ రవ్వ, 1 కిలో పంచదార, 1 అరకిలో నెయ్యి, ఈ 3 శుభ్రంగా మిక్స్ చేసి మీ యొక్క కాంపౌండ్ బౌండరీ ఏదైతే ఉందో అంటే వ్యాపార సంస్థకి 4 పక్కల ఉన్న బౌండరీలో 4 పక్కల అది జల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంటే చీమలకు ఆహారంగా, సింపుల్ మాట, చీమలకు ఆహారంగా ఈ నెయ్యితో కలిపినటువంటి గోధుమ నూక అంటే అటు రవి యాక్టివేట్ అవుతాడు, గురువు యాక్టివేట్ అవుతాడు, కుజుడు యాక్టివేట్ అవుతాడు. దానివల్ల మీకు ఆర్థికపరంగా సమస్యలు ఉన్నా ఆ సంస్థలో మీ యొక్క ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు ఇబ్బంది పెడుతున్నా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది ఒక విధమైనటువంటి సమస్య పరిష్కారం. ఇందాక చెప్పిన అటుకుల సంబంధి ఇది చాలా ట్రెడిషనల్ మాట. కుచేలు లాంటి వారు మరి కృష్ణ భగవానికి అటుకులు ఇవ్వడం వల్ల అతను ఎంత ఐశ్వర్యంతుడవాడో అవి ప్రాక్టికల్గా కూడా జరుగుతున్నాయి. ఇవి నమ్మకంతో చేస్తే. ఇక ఫైనల్గా ఇంకో చిన్న పరిహారం ఏంటంటే, ఎవరైతే వివాహం అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారో వారు బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి తులసిమాలు ఇచ్చి గోవిందనామాలు చదవడం వల్ల వారి వివాహ సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులైతే బుధవారం రోజు విఘ్నేశ్వర టెంపుల్లో గరికతో అర్చన చేసుకొని కొద్దిగా గరిక తీసుకొని మీ బుక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా మీకు విద్యాపరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఇవన్నీ సింపుల్ సమస్యలు, పెద్ద ఏమీ యజ్ఞయాగాదులు ఏం చేయక్కర్లేదు. మీ శక్తి కొలది సింపుల్ రెమెడీ. అంటే ఈ భూతబలని ఈ జంతువులకి, ఈ మూగజీవులకి మీరు ఆహారం పెట్టడం వల్ల చాలా సమస్యలకి పరిష్కారం రావడం జరుగుతుంటుంది. వారి అవసరాలను బట్టి, వారి అందుబాటును బట్టి మీకు ఈ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. ఇంకా మీకు దగ్గరలో చెరువులు, నదులు లాంటివి ఏమన్నా ఉంటే మరి ఈ పేలాలు ఉంటాయి. ఈ పేలాలు లాంటి 1 కిలో లాంటి పేలాలు 1 కిలో తీసుకొని ఆ నదిలోనో చెరువులోనో వేయడం వల్ల కూడా వివాహపరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతుంది. ఏదైనా చిన్న రెమెడీతోనే పెద్ద సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అయితే సింపుల్గా ఇది ఏమవుతుందని అనుకుంటారు, కానీ నమ్మకం ఇంపార్టెంటు.
ఖచ్చితంగా చేసి చూడండి, ఫలితం దానికదే వస్తుంది. ఒకసారి అవ్వకపోతే రెండోసారి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన కర్మ ఉన్నంతకాలం అది పని పూర్తవదు. ఎప్పుడైతే మన కర్మ తీరిందో ఆటోమేటిక్గా దాని ఫలితం రావడం జరుగుతుంది. అందువల్ల ప్రయత్నం మీది, ఫలితం భగవంతుడు చూసుకుంటాడు. మీనరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. ఏదైనా మీనరాశి వారి యొక్క అభివృద్ధి నెమ్మదిగా ప్రారంభం అవడం జరిగింది. గత కొంతకాలంగా జన్మశని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి మీనరాశి వారికి గురువు యొక్క కర్కాటక రాశి ప్రవేశంతో మీ యొక్క జన్మశని ప్రభావం నెమ్మదిగా తగ్గి వ్యక్తిగతంగా మీరు పుంజుకొని మీకు ఎదురవుతున్నటువంటి సమస్యల్ని అధిగమించే ప్రయత్నంలో సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఇక ఫర్దర్గా ఆలోచించినప్పుడు రాష్ట్రాధిపతి గురువు పంచమ స్థానంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి శుక్రుడితో కలియడం జరిగింది. ఇప్పుడు బుధుడు కూడా అక్కడ రావడం జరిగింది. ఈ నెల జూలై 7 వరకు కూడా బుధుడు పంచమ స్థానంలో వక్రించి ఉండడం వల్ల 3 శుభగ్రహాలు 5వ స్థానంలో సంచరించినప్పుడు మీ ఆలోచనలకి ఖచ్చితమైన సక్సెస్ వస్తుంది. అలాగే మీ యొక్క ఇంటర్వ్యూలో కానీ ఉద్యోగం మార్పులో కానీ కంప్లీట్గా మీ చేంజ్ రాబోతుంది. అలాగే ప్రధానంగా విద్యార్థులు మంచి టాలెంట్తో మీ యొక్క నైపుణ్యాన్ని నిరూపించుకోవడం జరుగుతూ ఉంటుంది. అది మీరు సినిమా రంగంలో ఉన్నా, ఫైనాన్స్ రంగంలో ఉన్నా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రధానంగా వివాహ విషయంలో మీరు చాలా కాలంగా ఈ పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం కానీ, పరస్పరం ఇష్టపడి ఉండి కూడా పెళ్లి వాయిదా పడటంలో కొంతకాలంగా జరుగుతున్నవన్నీ కూడా ఈ సమయంలో ఈ ప్రేమ విషయంలో ఒక ఫైనలైజ్ అవుతుంది. ఇష్టమైన వారితో వివాహం జరిగే సూచనలు, వివాహం నిశ్చయం అవడం కానీ చాలా వరకు చాలా బలంగా ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం మంచిది. ఎందుకంటే మీరు ఏదైతే గత కొంతకాలంగా పోరాడుతున్నారో, అది ఉద్యోగం అవ్వచ్చు, వేరే ఏదన్నా స్థాయి కోసం పోరాడవచ్చు, అది రావడం జరుగుతుంది. దాంతో మీకు పెళ్లికి ఉన్నటువంటి అడ్డంకి కూడా తొలగిపోతుంది. అందుకని ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి పెళ్లి నిశ్చయం అవుతుంది. పెద్దలు కూర్చున్న పెళ్లి కూడా మీకు లైన్ క్లియర్ అవ్వడం వల్ల ఇంచుమించుగా ఈ అక్టోబర్ నవంబర్ లోపల వివాహ ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా కుజుడు 3వ స్థానం అన్నది కాంపిటేటివ్ స్థానం. భాగ్యాధిపతి 3వ స్థానం అన్నది మీరు ఒక విదేశ ప్రయాణానికో ఒక లాంగ్ జర్నీకో ప్రయత్నం చేస్తే ముందు చేసే ప్రాసెస్ ఈ వీసా, పాస్పోర్టు ఈ వ్యవహారం అంతా కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా 3వ స్థానంలో కుజుడు చేసే ప్రయత్నం చాలా స్పీడ్గా ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి కేతు కూడా సక్సెస్ తీసుకొస్తూ ఉంటాడు. అంటే ఉపచయ స్థానాలు యాక్టివేట్ అయినప్పుడు పనులు ముందుకు వెళ్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగపరంగా మీకు ఉన్నటువంటి ప్రయత్నాలు అంటే ఉద్యోగం దశమాధిపతి గురువు 5వ స్థానంలో ఈ శుక్ర బుధులతో కలియడం వల్ల ఒకేసారి డబుల్ ప్రమోషన్ లాగా క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు కూడా ముందు మీరు రెడీ చేసుకోవాలన్నమాట. ఈ రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ఆ తర్వాత చేద్దాం, లేదు వచ్చే అవకాశం చూద్దాం, అది మనకి రాదు, వచ్చిన అనవసరం, ఖర్చులు వేస్ట్ అనుకున్న వాళ్ళు మాత్రం ఏమి చేయలేం. కానీ మీకు అవకాశం ఉన్నా లేకపోయినా ముందు మీ ప్రయత్నం అంటూ చేస్తే ఆ ప్రయత్నం దానికదే సక్సెస్ రావడం జరుగుతుంది. అది విద్యార్థులైనా, నిరుద్యోగులైనా, వ్యాపారస్తులైనా సరే మీలో ఉన్నటువంటి బలహీనతలను తగ్గించుకొని కొన్ని అటాచ్మెంట్స్ని దూరం చేసుకొని మిమ్మల్ని మీరు తిరిగి విజృంభించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే విద్యార్థులు గత కొద్ది కాలంగా అయితే 1-2 సంవత్సరాలు బట్టి చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారో, మెడికల్ కాలేజీ సీట్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ సీట్ అవ్వచ్చు, అటువంటి వారికి ఈ సమయంలో కంప్లీట్గా మీరు కోరుకున్నటువంటి మెడికల్ ఎంట్రన్స్లో పాస్ అవ్వడం కానీ, కొత్తగా సీట్ రావడంలో చాలా వరకు విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. అంటే పెద్దవాళ్ళ విమర్శల నుంచి బయటపడి మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవడం జరుగుతుంది. డైరెక్ట్గా చెప్పాలంటే మీలో ఉన్నటువంటి బద్ధకం, పోస్ట్పోన్ మెంటాలిటీ తగ్గి ఉత్సాహంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీ జీవితం కొత్త మలుపు తీసుకోవడం రావడం నెమ్మదిగా పూర్వ వైభవానికి రావడం జరుగుతుంది. అయితే మీరు కంపల్సరిగా కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు వారి యొక్క అవసరాలకి మిమ్మల్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. మీకు ఏదో హైదరాబాద్లో ఉన్నారు, ఎక్కడో పూనాలో కాలేజీలో సీట్ వచ్చింది, మీరు వెళ్ళటానికి మీ మిత్ర బృందమో మీరు మిమ్మల్ని ఆశించిన వాళ్ళు పెద్దగా ఇష్టపడరు అన్నమాట. ఎందుకంటే మీరు వెళ్ళిపోతే వాళ్ళ అవసరాలు ఎవరు తీర్చేవాడు ఉండడు. కాబట్టి మిమ్మల్ని ఏదో విధంగా నిరుత్సాహపరిచో ఇంకో రకంగా చెప్పో మిమ్మల్ని అక్కడికి వెళ్లకుండా చేస్తూ ఉంటారు. అంటే మీ అభివృద్ధికి మీ స్నేహితులే
ఆటంకపరుస్తూ ఉంటారు, అడ్డు తగులుతుంటారు. కాబట్టి వారిని ముందు దూరం చేసుకుంటే ముందు మీకు మీరుగా బాగుపడి మీకు మీరుగా మీ యొక్క టాలెంట్ రుజువు చేసుకొని ఫ్యూచర్లో మీరేటో రుజువు చేసుకోవడానికి కారణమవుతుంది. ఈ చిన్న చిన్న బలహీనతల వల్ల మీరు ఇక్కడే ఉండిపోతే కంప్లీట్గా మీ యొక్క జీవితం ఎక్కడిదా ఫుల్ స్టాప్ పెట్టవలసి ఉంటుంది. 1-2 సార్లు ఫెయిల్ అయినా థర్డ్ టైమో ఫోర్త్ టైమో సక్సెస్ అవ్వక మానదు. అసలు ప్రయత్నమే చేయకపోతే మీరు అక్కడే ఉంటారు. ఏదైనా అది మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా కొంతలో కొంత మీకు మార్పు వస్తే ఈ ప్రయత్నాలు మొదలవుతాయి, ఫలితం దానికదే వస్తుంది. తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు బుధవారం రోజు ఒక కిలో అటుకులు అంటే గట్టి అటుకులు, ఒక అరకిలో బెల్లం అంటే బెల్లం పౌడర్గా కొట్టి ఈ అటుకులు బెల్లం కలిపి బుధవారం రోజు ఎనీ విష్ణుమూర్తి టెంపుల్, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కానీ ఈవెన్ వినాయకుడి టెంపుల్లో అయినా సరే ఈ బుధవారం రోజు అక్కడ భక్తులకి అంటే స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టవలసి ఉంటుంది ఈ అటుకులు. అలాగా కేవలం మీరు 3 వారాలు చేయడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఎంతటి ఇబ్బందులు ఉన్నా సరే 100% మీకు ఆ సమస్యకి పరిష్కారం అన్నది దొరుకుతూ ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద సంస్థలు రన్ చేస్తున్న వాళ్ళు, వ్యవసాయ క్షేత్రాలు ఉన్నవాళ్ళు ఏదో ఒక రోజు మంగళవారం రోజు అనుకుంటాం, మంగళవారం రోజు ఈ గోధుమ నూక అంటే బొంబాయి రవ్వ అంటారు, 1 కిలో గోధుమ రవ్వ, 1 కిలో పంచదార, 1 అరకిలో నెయ్యి, ఈ 3 శుభ్రంగా మిక్స్ చేసి మీ యొక్క కాంపౌండ్ బౌండరీ ఏదైతే ఉందో అంటే వ్యాపార సంస్థకి 4 పక్కల ఉన్న బౌండరీలో 4 పక్కల అది జల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంటే చీమలకు ఆహారంగా, సింపుల్ మాట, చీమలకు ఆహారంగా ఈ నెయ్యితో కలిపినటువంటి గోధుమ నూక అంటే అటు రవి యాక్టివేట్ అవుతాడు, గురువు యాక్టివేట్ అవుతాడు, కుజుడు యాక్టివేట్ అవుతాడు. దానివల్ల మీకు ఆర్థికపరంగా సమస్యలు ఉన్నా ఆ సంస్థలో మీ యొక్క ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు ఇబ్బంది పెడుతున్నా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది ఒక విధమైనటువంటి సమస్య పరిష్కారం. ఇందాక చెప్పిన అటుకుల సంబంధి ఇది చాలా ట్రెడిషనల్ మాట. కుచేలు లాంటి వారు మరి కృష్ణ భగవానికి అటుకులు ఇవ్వడం వల్ల అతను ఎంత ఐశ్వర్యంతుడవాడో అవి ప్రాక్టికల్గా కూడా జరుగుతున్నాయి. ఇవి నమ్మకంతో చేస్తే. ఇక ఫైనల్గా ఇంకో చిన్న పరిహారం ఏంటంటే ఎవరైతే వివాహం అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారో వారు బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి తులసిమాలు ఇచ్చి గోవిందనామాలు చదవడం వల్ల వారి వివాహ సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులైతే బుధవారం రోజు విఘ్నేశ్వర టెంపుల్లో గరికతో అర్చన చేసుకొని కొద్దిగా గరిక తీసుకొని మీ బుక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా మీకు విద్యాపరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఇవన్నీ సింపుల్ సమస్యలు, పెద్ద ఏమీ యజ్ఞయాగాదులు ఏం చేయక్కర్లేదు. మీ శక్తి కొలది సింపుల్ రెమెడీ. అంటే ఈ భూతబలని ఈ జంతువులకి, ఈ మూగజీవులకి మీరు ఆహారం పెట్టడం వల్ల చాలా సమస్యలకి పరిష్కారం రావడం జరుగుతుంటుంది. వారి అవసరాలను బట్టి, వారి అందుబాటును బట్టి మీకు ఈ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. ఇంకా మీకు దగ్గరలో చెరువులు, నదులు లాంటివి ఏమన్నా ఉంటే మరి ఈ పేలాలు ఉంటాయి. ఈ పేలాలు లాంటి 1 కిలో లాంటి పేలాలు 1 కిలో తీసుకొని ఆ నదిలోనో చెరువులోనో వేయడం వల్ల కూడా వివాహపరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతుంది. అంటే ఏదైనా చిన్న రెమెడీతోనే పెద్ద సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అయితే సింపుల్గా ఇది ఏమవుతుందని అనుకుంటారు, కానీ నమ్మకం ఇంపార్టెంటు. ఖచ్చితంగా చేసి చూడండి, ఫలితం దానికదే వస్తుంది. ఒకసారి అవ్వకపోతే రెండోసారి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన కర్మ ఉన్నంతకాలం అది పని పూర్తవదు. ఎప్పుడైతే మన కర్మ తీరిందో ఆటోమేటిక్గా దాని ఫలితం రావడం జరుగుతుంది. అందువల్ల ప్రయత్నం మీది, ఫలితం భగవంతుడు చూసుకుంటాడు. స్వస్తి.